ఇప్పుడు మనం సంబంధించిన దీనికి ప్రాక్టికల్ ఏదైతే ఉందో కాబట్టి ఇప్పటి వరకు అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచి సో బాబా 15 రోజులైనా కానీ నంబర్ 1 పొజిషన్కి వచ్చేయచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మీకే అర్థమైంది, ఇంచుమించు అంతా దేహం వైపే ఎక్కువ వచ్చేసింది. సో కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకొని చేస్తే ఖచ్చితంగా ముందు నంబర్లోనే ఉంటాం. సో నిన్న మనం ఎక్కడ వరకు వచ్చామంటే ఈ మురళిలో పేజ్ నంబర్ 409 వరకు చీర్ఫుల్ అక్కడ వరకు తెలుసుకున్నాము. ఆ తర్వాత ఒకవేళ మీరు చీర్ఫుల్గా లేరు అంటే సక్సెస్ఫుల్గా అంటే విజయవంతులుగా కూడా కాలేరు కనుక కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా మరియు చీర్ఫుల్గా అంటే హర్షితంగా ఉండాలి. అప్పుడు సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా అయిపోతారు. అప్పుడు మీరు లక్కీ అంటే అదృష్టవంతులు. కనుక ఈ 3 విషయాలు మీలో చూసుకోండి. ఒకవేళ ఈ మూడింటిలో మంచి పర్సంటేజ్ అంటే మంచి శాతం ఉంటే అదృష్టవంతులుగా ఉన్నట్లు భావించండి. సో ఎవరికి వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఒకవేళ దీనిలో మీకు శాతం తక్కువగా ఉంది అంటే మీరు అదృష్టవంతమైన ఆత్మలు కాదు. అంటే శాతం తేడా వచ్చేస్తుంది కనుక అదృష్టవంతమైన ఆత్మల గుర్తులేమిటో అర్థమైందా అంటున్నారు. సో ఇవి చెక్ చేసుకున్న తర్వాత నిజాయితీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బాబా మొదటి రకము, రెండవ రకము, మూడవ రకం అని ఇట్లా చెప్పినప్పుడు విద్యార్థులు ఏం చేస్తారంటే అటు మొదటి నంబర్లోనూ వేసుకోరు, మూడో నంబర్లోనూ వేసుకోరు. వేసుకోకుండా మధ్యలో వేసుకుంటారు. వేసేసుకుని పర్లేదులే కాస్త అటు ఇటు కాకుండా అంటారు. కానీ చాలా మటుకు ఇప్పుడు చేస్తున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం నిన్నే చూసాము. శరీరం వదిలేసిన తర్వాత బ్రహ్మ భోజనాలు అని చెప్పేసి తింటున్నారు. ఇలాంటివి చెక్ చేసుకుంటే అసలు 3వ తరగతిలో కూడా ఉండం కదా. సాధారణ పురుషార్థ భక్తిలో కూడా ఇలాగే ఎవరైనా శరీరం వదిలితే వాళ్ళు అలాగే కూర్చుని చేసుకుంటారు. అదే చేస్తున్నాం సార్. అట్లాంటప్పుడు అది జ్ఞానపరమైతే ఏమైంది? సో నిన్నటి క్లాస్ ఒకసారి గుర్తు చేసుకోండి, మీకు తెలుస్తుంది. తర్వాత ఏమైంది, అలా బ్రహ్మబాబా అటు వెళ్ళగానే ఇటు ఆ సమాధి కట్టేశారు. సో ఈ సమాధుల విషయానికి వచ్చేసరికి ఏమైపోయింది, అది సేవే అనుకున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చుని యోగా ఎక్కడ ఉన్నా కానీ అక్కడి నుంచి శివబాబాకి కనెక్ట్ అవ్వాల్సిందే. సో ఈ దర్గాల విషయానికంటే ఈ రకంగా సమాధులు కట్టే విషయానికి వచ్చేసరికి ఇప్పుడు లా మేకర్స్ తీసుకురావాలి. ప్రతి బ్రాహ్మణాత్మ ఒక పద్ధతికి పునాది వేస్తుంది అన్నారు. సో లా మేకర్స్ 5 భాగాలే. సో ఇప్పుడు ఈ జ్ఞానం అంతా మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆ మురళిలు తీసి చదివి చూడండి. వీడియోలు చూడకండి. ఇప్పుడు వీడియోలు చూడకుండా ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమైంది, ఇస్లాం మతం ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పి. సో ఇప్పుడు పుస్తకం ఎదురుగా పెట్టి మళ్ళీ చెప్తున్నాను, వీడియోలు వినకండి. జస్ట్ పుస్తకం ఎదురుగా పెట్టుకుని లా మేకర్స్ ఒక్కొక్క వాక్యం చదువుతూ పోండి, మీకే అర్థమవుతుంది మీరు ఎటువంటి పద్ధతులకు పునాది వేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ సమాధి కట్టారు అంటే వాళ్ళెవరో కట్టారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎంతో మంది సంయోగం ఇచ్చారు, ఎంతో మంది ఆ విధి విధానాలని నమ్ముతున్నారు, అది కరెక్ట్ అని అనుకుంటున్నారు. మరి అనుకున్నప్పుడు మనం ఏ పద్ధతిని ఫాలో అవుతున్నామో. సో కట్టడం వాళ్ళు కట్టారు అక్కడ దాదీలు, కానీ మనం ఆ విధిని పాటిస్తున్నామా పాటించట్లేదా? సో శివబాబాకి కనెక్ట్ అవుతున్నామా లేకపోతే ఇలా సమాధులకు కనెక్ట్ అవుతున్నామా? మీకు అన్ని మతాల్లో అందరూ వాళ్ళ ఇళ్లలో ఎవరైనా పోతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ నివాళులు అర్పించడము, అది క్రిస్టియన్స్ లోనూ ఉంది, తర్వాత హిందూస్ లో కూడా సంవత్సరానికి ఒకసారి ఆ సంవత్సరీకం చేయడం అంటూ ఉంటది. కొంతమంది పద్ధతుల్లో పండగలప్పుడు కూడా దీపావళి అప్పుడు వెళ్ళి కూడా వెళ్ళి చేస్తారు, దసరా అప్పుడు పెద్దలు అని చెప్పి చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఒక సమాధి కట్టి దానికి పూజ అన్నది చెయ్యడం మాత్రము ఒక ఇస్లాంలోనే జరుగుతూ ఉంటది. ఆ దర్గాలు అని చెప్పి చేస్తూ ఉంటారు, చూసే ఉంటారు అందరు. ఆ బట్టలు కప్పేసి పూలేసేసి ఒక పూజ. అంటే ఇక్కడ భక్తి అని అంటే ఒక హిందూ మతమే అని అనుకోవడానికి లేదు. సబ్జెక్ట్ బాబా వైపు నుంచి అర్థం చేసుకోవాలి. సో భక్తి అంటే హిందువులు చేస్తారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ భక్తి చేయట్లేదని అనుకోవడానికి లేదు. ద్వాపరం నుంచి స్టార్ట్ అయిందంతా అది ఏ మతమైనా బాబా భాషలో అది భక్తే. భక్తి మార్గం అది జ్ఞాన మార్గం కాదు. ఎందుకంటే భక్తులు అంత స్థూలానికి వచ్చేసింది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, భక్తి మార్గం అంటే ఒక హిందువులే అని అనుకోవడానికి లేదు. స్థూలంగా వచ్చేసరికి ద్వాపరం నుంచి ఏదైతే ఈ మతాలు వచ్చేసాయో, ఇస్లాం గాని క్రిస్టియన్ గాని వేరే ఇవన్నీ ఏంటంటే బాబా వైపు నుంచి ఆయన వ్యూ పాయింట్ నుంచి భక్తి మార్గమే, జ్ఞాన మార్గం కాదది. ఈ క్లారిటీ చాలా అవసరం మనకి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి.
సో ఇప్పుడు ఏమైంది, ఆ రకంగా దర్గాలను పెట్టి పూజలు చెయ్యడం అన్నది ఒక ఇస్లాం మతంలోనే వచ్చింది. సో బ్రహ్మబాబా ఉన్నప్పుడు జరగలేదు. సో ఆయన అటు వెళ్ళగానే ఆయననే పెట్టి చేసేసారు. సో అంటే ఒక పద్ధతికి పునాది పడి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సబ్జెక్ట్ అర్థమైంది కాబట్టి లా మేకర్స్ తీయండి. నేను అందుకే మీకు ఫస్ట్ హోంవర్క్ ఇచ్చినప్పుడు డ్రామా జ్ఞానం, లా మేకర్స్, కల్పవృక్షం ఇచ్చింది అందుకే. ఈ 3 అర్థమైనయి అంటే కరెక్ట్‌గా మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ జన్మలు తీసుకుంటారు, ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఆదిలో ఆది మధ్యాంత జ్ఞానం అంటారు. త్రికాలదర్శి జ్ఞానం అంటారు. సో మీరు ఎక్కడ జన్మ తీసుకుంటారో మీకు తెలిసిపోతది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2024లో ఇప్పటి వరకు మీరు చేసిన పురుషార్థం. సో ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ ఏం చేశాము, ఎటువంటి పద్ధతులకు పునాదేశాము అని ఒకసారి చెక్ చేసుకుని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మారుతది. ఎందుకంటే ఇంకా బాబా ఆపలేదు డ్రామాని. మనం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. సో అట్లా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోండి. సో ఇస్లాం మతం గురించి తెలిసింది. సో దాన్ని అది నిజంగా అది పద్ధతి ఉందని నమ్ముతున్నారా? లేదా? అది పద్ధతి అని నమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా ఇతర మతాల్లోకెళ్తారు. లేదు అది శివబాబా పెట్టిన పద్ధతి కాదు. శివబాబా పెట్టిన పద్ధతి ఏంటి? చదువు, జ్ఞానము, యోగము, ధారణ, సేవ. పూర్తిగా ఆత్మజ్ఞానం. సో మన సంకల్పాలు కూడా ఆయన జ్ఞాన స్వరూపంగా ఉండాలి. అంతేగాని అంత చేసేసారంటే చేస్తే చేసుకోనిలే ఏముందిలే మనం కూడా వెళ్ళి కూర్చుని యోగాలు చేసుకుందాం అక్కడ అని చెప్పేసి చెయ్యడం కాదు. తర్వాత యోగం విషయానికి వచ్చేసరికి నిరంతర యోగులు, కర్మయోగులు ఎలా అవ్వాలని నేను మధ్యాహ్నం క్లాస్‌లో చెప్పేస్తున్నా. ఆ రకంగా చెయ్యాలి. ఈ గంటల యోగాలు ఇవన్నీ చేస్తూ పోతే ఏమవుతదంటే, మళ్ళా ద్వాపరం యొక్క స్థితి అక్కడ తయారవుతుంటది కాబట్టి, ఆ ప్రాప్తులొస్తాయి. నిరంతర యోగులు బ్రహ్మబాబా వంశం. ఇదంతా కార్మిక్ ఫిలాసఫీ ఇంకా. నిరంతర యోగులు అక్కడి నుంచొస్తారు. అలా కాకుండా గంటల యోగాలు ఇప్పుడు చేస్తాం, పొద్దున చేస్తాం, సాయంత్రం చేస్తాం. ఇవి హద్దులో వేసుకున్నప్పుడు ఏమవుతదంటే, ద్వాపర యుగి ప్రాప్తి అంటే బాబా భాషలో అసలు అది ప్రాప్తే కాదనుకోండి. కానీ రికార్డింగ్ ద్వాపర యుగము, కలియుగాలు అవుతాయి. ఎందుకంటే రోజుకి 5 సార్లు నమాజ్ చెయ్యాలి అని ఒక ఫిక్స్డ్ పద్ధతి పెట్టుకుంది ఇస్లాం మతస్థులే. క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఉదయం లేవడము, సండేలు చేయాలని ఒక పద్ధతి పెట్టేసుకున్నారు. హిందువుల విషయానికి వచ్చేసరికి వీళ్ళ పద్ధతులు ఇక్కడ వీళ్ళకొచ్చేసాయి. సో మనం ఎట్లా రచించుకోవాలి అంటే, పూర్తిగా సత్యుగం నుంచి వచ్చేటట్టు రచించుకోవాలి. సత్యుగం నుంచి వచ్చేటట్టు రచించుకుంటే ఏంటి మనకు లాభము అనంటే, ఆత్మ యొక్క శక్తి స్లోగా తగ్గుతది. జీవితంలో యాక్చువల్‌గా దుఃఖం అన్నది చాలా మటుకు ఉండదు. మనం అలా కాకుండా ఇక్కడ సంగమం నడిచేటప్పుడే అంత వ్యర్థ రికార్డింగ్. అంటే ఆయన లెక్కన సత్యుగం అన్నది సమర్థలోకం అయితే, కలియుగము ఈ ఎండింగ్ ఏదైతే ఉందో ఇదంతా వ్యర్థం. సో రావడమే మనం రికార్డింగే అంతా వ్యర్థం చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సత్యుగి ప్రాప్తి ఎలా వస్తది? సో ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు మనం చేసేటప్పుడు, యోగం చేసేటప్పుడు మళ్ళీ అందుకే చెప్పాను మధ్యాహ్నం క్లాసులు ఏవైతే ఉన్నాయో మీకు స్పష్టత రావడం కోసమని ఆ 3 వీడియోలు నేను అప్‌లోడ్ చేశాను యూట్యూబ్‌లో. సో ఆ వీడియోలు చూడండి మళ్ళీ. యోగం మీద స్పష్టత వస్తది. సో కర్మ యోగులము, హఠయోగులం కాదు. ప్లస్ మెయిన్ యోగం అంటే ఇక్కడ బుద్ధి స్థిరంగా ఉండాలి. స్థితప్రజ్ఞులు అవ్వాలి. బుద్ధి ఎప్పటికప్పుడు కదిలిపోతోంది. ఏది చూసినా ఇదైపోతోంది. చేది విన్నా ఇదైపోతోంది. నింద, స్తుతి, సమభావన లేదు అనంటది యోగుల లక్షణాలు కాదు. అక్కడి నుంచి రాము. సో అవి కొన్ని పద్ధతులున్నాయి. రాబోయే దీంట్లో చెప్తాను. ఆల్రెడీ కూడా కవర్ చేశాను. సో ఆ రకంగా మీరు యోగంలో శక్తి తీసుకుని ఎక్కడ వాడారన్న దాన్ని బట్టే సమర్థక సంకల్పాలకు వాడుతున్నారా? వ్యర్థ సంకల్పాలకు వాడుతున్నారా అన్న దాన్ని బట్టే మీరు ఎక్కడ ఏ సృష్టిలో వస్తారో తెలిసిపోతది. సో ఇప్పుడు నిన్నటి ఎగ్జాంపులే గనక తీసుకుంటే శరీరం వదిలిన ఆత్మలకి అక్కడ కూర్చుని మనము స్మృతి దివసాలు అని చెప్పి పెట్టేసి వాళ్ళ ఫోటోలు పెట్టి పువ్వులేసి వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళని నివాళులు అర్పించడం అని చెప్పి అవన్నీ చేసి అక్కడ ఆ తర్వాత మనం నిన్నే చెప్పుకున్నాము బాబా స్మృతిలో ఉంటే బుద్ధి పనిచేసి శ్రీమత్ ప్రకారం నడుచుకుంటాం. కానీ అక్కడ శ్రీమతానికి వ్యతిరేకంగా వెళ్ళారు అంటే బాబా స్మృతిలో లేరు కాబట్టి అది బ్రహ్మభోజనం అనడానికే లేదు. సో ఆ భోజనాలు తిన్నారు. తినేసిన తర్వాత ఇంకా మేమంతా పవిత్రంగా అయిపోయాము, చేశాము. సో ఇవి పద్ధతులు.
సో ప్రతి చోట ఏమైపోయిందంటే ఈ దేహ నియమాలన్నవి వచ్చేసి ఈ దేహ నియమాలు పాటిస్తేనే మౌంట్ అబూకి వెళ్ళొచ్చు అని ఇంకో స్టెప్ అక్కడ దాకా వెళ్ళిపోయారు. సంవత్సరం పాటు నియమాలు పాటించాలి, చెయ్యాలి. సో ఇవన్నీ ఒక పద్ధతులు పెట్టేసరికి ఏమైపోయిందంటే మరి ఇన్ని పాటించినా గానీ మరి ఎందుకు ఆరోగ్యం బాగవ్వలేదు? ఎందుకు సమస్యలు కాలేదు? అన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ మురళిలే. సో ప్రతి సంకల్పము, మాట, కర్మ 3 జ్ఞానయుక్తంగా ఉండాలి అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్‌కి వద్దాం. సో దేహ నియమాలని చెప్పి పెట్టారు. అందరూ పాటించారు, వెళ్లారు. కానీ చూస్తే అక్కడ అందరికీ శారీరక రోగాలు ఇవన్నీ వచ్చాయి. ముఖ్యంగా దాదీల విషయానికి వచ్చేసరికైతే వాళ్ళు ఎప్పుడూ సిక్కే ఉంటారు. సో ఎప్పుడూ సిక్కే ఉన్నప్పుడు మరి ఇక్కడ పుస్తకాలు తీసి చూస్తేనేమో బాబా మీకు నిరోగి భవ అన్న వరదానం ఇచ్చాను, ఇచ్చేసాను, రాజయోగులు ఇన్ని చెప్పినప్పుడు సో ఆ రకంగా వాళ్ళు ఎప్పుడు ఎందుకు అనారోగ్యంతో ఉన్నారు అన్న ప్రశ్న అందరికి వస్తుంది. సో అప్పుడు మనకి ఏం సమాధానం చెప్పారు? వాళ్ళకి ఆ రకంగా సిక్ అయిపోతున్నారంటే మీరంతా నియమాలు పాటించకుండా మౌంట్ అబూకి వస్తున్నారు కాబట్టి మీ పాపం అంతా వాళ్ళ ఖాతాలో పడిపోయి నాకైతే ఇదే సమాధానం ఇచ్చారు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు మాటి మాటికి జానకి దాది అనారోగ్యంగా ఉన్నారని సకాష్ ఇవ్వాలని చెప్పి పెట్టేవారు. నాకేం అర్థమయ్యేది కాదు అసలు. రాజయోగం చేసేటప్పుడు పొద్దున 3 గంటలకు లేసి యోగం అంటున్నారు, నియమాలు అంటున్నారు. ఎందుకు ఆ రకంగా సిక్ అవుతున్నారు? అసలు ఆ సకాష్ అన్న పదం ఏంటో కూడా అర్థం కాలేదు. మురళిలో చూస్తే నాకు ఎక్కడ కనిపించదు. శక్తి అన్న పదం ఉంది గానీ మరి సకాష్ అన్న పదం అయితే కనిపించలేదు. సో ఎందుకు ఆ రకంగా మరి సిక్ అవుతున్నారు? మరి బాబా చూస్తేనేమో అవతరించారనుకుంటున్న స్టార్టింగ్ డేస్‌లో అన్నమాట. అంటే ఎవరు నియమాలు పాటించట్లేదు అక్కయ్య. సో అదంతా వెళ్లి వాళ్ళ ఖాతాల్లో పడిపోయి వాళ్ళంతా అనుభవించాల్సొస్తుంది. సో మనది తీసుకెళ్ళి వాళ్ళ ఖాతాలో వేస్తే ఇదెక్కడ చట్టం అనిపిచ్చేది. సో అంత నాలెడ్జ్ అప్పుడు లేకపోయినా గానీ మనకు తెలిసినంత మటుకు ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారు. సో మనమంత తప్పులు చేస్తే దాదీలెందుకు అనుభవించాలి? ఇలాంటి చట్టాలు ఎందుకు రాసాడాయన అసలు? అనంటే వాళ్ళు నిమిత్తం గదా! కాబట్టి వాళ్ళదే ఎళ్ళిపోతుంది. మరి ఇది నిజమేనా? ఇలాంటిగానే ఎక్కడైనా చెప్పారా? అనంటే సాకార మురళిలో పాయింట్ తీసి చూపిచ్చారు నాకేమంటే ఇంద్ర సభలోకి అపవిత్రులు వస్తే అసలు ఇంద్ర సభలోకి అపవిత్రులు రాగూడదు. వస్తే ఆ తెచ్చిన బ్రాహ్మణి ఖాతాలో వీళ్ళ ఖాతా నిమిత్తమైన ఖాతాల్లో వేసేస్తాము అని ఉంది. సో సాకార మురళిలో చాలా సార్లు వచ్చింది ఆ పాయింట్ ఇంద్ర సభలోకి పతితుల్ని తీసుకురావద్దు అని చెప్పి. సో మరి మౌంట్ అబూలో ఇంద్ర సభలో పతితుల్ని తీసుకురావద్దంటే మరి ఆయనని కలవకుండా ఎట్లా పవిత్రులైతాం? ఇప్పుడు ఇంత యోగం చేసి, ఇంత జ్ఞానం చేసి ఇంకా మన సమస్యలు తీరలేదంటే అసలు ఆయన ప్రమేయమే లేకుండా ఏ రకంగా మరి పాపం పోతది? సో పవిత్రంగా అయిన తర్వాత ఇంకా మనం అక్కడ అపవిత్రంగా ఎందుకయ్యాం పాపాలతోటే? మరి మనం ఆ రకంగా అనుభవిస్తున్నామని చెప్పేసి మన దుఃఖాన్ని తీయడానికి వచ్చాడాయన. మరి అలాంటప్పుడు ఆయన ప్రమేయం లేకుండా ఎట్లా పవిత్రంగా అవుతాం మనము? సరే ఒకవేళ నియమాలు పాటించే వెళ్ళాలి అని అనుకుంటే మరి వీఐపీలకు ఎందుకు ఉండట్లేదు ఆ నియమాలు? సాధారణ ప్రజలకు పెట్టేశారు నియమాలని చెప్పేసి వీఐపీలు ఎవరికీ ఉండేవంత. వాళ్ళెవరొస్తే వాళ్ళని అలా తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏమైపోతుంది? మీరు చేసినవే వాళ్ళ ఖాతాల్లోకొచ్చేసి వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే అది ఎట్లుందంటే వినడానికి మన పాపాలన్నీ ఆళ్ళు కడిగేస్తున్నారు. అంటే మనమంతా అజ్ఞానంతోటి పాపాలు చేసేస్తుంటే అవన్నీ దాదీలు, దీదీలంతా వాళ్ళ ఖాతాలో పడిపోయి వాళ్ళు అనుభవించేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ శివబాబా అవతరించి మీ పాపాలని నేను ఒక నిమిషం తలుచుకుంటే తీసేస్తాను. దుఃఖహర్త అని, సుఖకర్త అని చెప్పి ఆయనకు ఆ పవర్ ఉందని చెప్తూ ఉంటే, ఇక్కడ ప్రాక్టికల్‌గా మన పాపాలు వాళ్ళ ఖాతాలో పడి, వాళ్ళు వాటినన్నీ అనుభవించి తీర్చేస్తున్నారు అని అసలు బాబాని పక్కన జరిపి వీళ్ళు పాపాలు తీయడము అన్న ఒక అర్థం వచ్చేటట్టు తీసుకొచ్చేసారక్కడ. అమ్మో! మనం చేస్తుంటే మనం దేహ నియమాలు పాటించకపోతే వీళ్ళకెళ్ళిపోతోందా ఖాతా అని. సో ఈ రకంగా ఏదైతే జరుగుతుందో దీనివల్ల ఏ మతానికి పునాది పడింది? చాట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టండి చూద్దాం ఎంతమందికి సబ్జెక్ట్ అర్థమైందో చూద్దాం. సబ్జెక్ట్ అర్థమైంది కదా ఇక్కడ. యాక్చువల్‌గా పాపాల్ని తీసేది శివబాబా. శివబాబాని హైలైట్ చేయాలి. ఏమని? పాపాలని హరించేది శివబాబాని. కానీ వీళ్ళేం చేశారిక్కడ?
మన పాపాలన్నీ దాదీలు అనుభవిస్తున్నారు, అందుకే వాళ్ళు సిక్ అవుతున్నారు అంటే మన పాపాలు వాళ్ళు తీస్తున్నారన్న అర్థం తీసుకొచ్చారు. అంటే వ్యక్తులు తీస్తున్నారని తీసుకొచ్చారు. ఏ మతానికి పునాది పడింది? నమ్మారు కూడా చాలా మంది. నమ్మి కూడా అసలు నిజమైనవి అవన్నీ ఉన్నాయేమో, నిజంగానే దాదీలకు అంత పవర్ ఉందేమో, నిజంగానే బాబా ఆ రకంగా వాళ్ళని నిమిత్తం చేశారేమో. హ్మ్. పెడుతున్నారు రైట్ ఆన్సర్స్. క్యాచ్ చేశారు. అంటే 83 మందిలో ఇద్దరు చేస్తున్నారు అందరు. ఎస్ రైట్. క్రిస్టియన్ మతానికి పునాది పడింది. క్రిస్టియన్ మతం లేవని చెప్తున్నారు, అందరూ చేసే పాపాలని ప్రభువు కడిగేస్తాడు రక్తంతో అని చెప్పాడు. ప్రభువు సిలువ మోసాడు అందుకే అన్నారు. మీ అందరూ కూడా వినే ఉంటారు, ఇప్పుడు ఎన్నో ఛానల్స్ వస్తున్నాయి. ఛానల్స్ లో అంతా ప్రభు, మనం అంతా ఎందుకు కరుణామయుడి సినిమా మనకి ఇంకా సబ్జెక్ట్ బాగా క్యాచ్ చేయడానికి పెట్టడానికి, మన కరుణామయుడి సినిమా చూసాం కదా. కరుణామయుడు జీసస్ క్రైస్ట్ వచ్చేసి సిలువ మోసేసాడు. సిలువ మోసేసిన తర్వాత అందరు ఇప్పుడు ఏమన్నారంటే ప్రభు వచ్చిందే పాపాలు తన రక్తంతో కడిగేయడానికి, మన కోసం సిలువ మోసేసాడు అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, మనం చేసే పాపాలన్నిటికీ దాదీలంతా సిలువ మోసేస్తున్నారు అన్నమాట. అంటే మీ పాపం, మీరు నియమాలు పాటించట్లేదు. బాబా మురళిల్లో చెప్పారు, ఇంద్ర సభలోకి పతితుల్ని గనక మీరు తీసుకొస్తే ఆ పాపాలన్నీ మీ నిమిత్తమైన ఆత్మల ఖాతాలో వేసేస్తాను అని చెప్పారు. సో కాబట్టి మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. అంటే ఇంక అక్కడ ఇంకా దాదిలది ఏమీ తప్పులేదనమాట. ఇంకా ఊరికి అలా లోక కళ్యాణం కోసం జీజస్ టైప్ అనమాట. ఇంకా ఆయనది ఏమీ లేదంటే ఇంకా అంతా మనం చేసేదే వాళ్ళకి పడి అనుభవించేస్తే కడిగేస్తూ పోతున్నారు. దీనివల్ల ఏం జరిగింది? శివబాబా అసలు ప్రత్యక్షతనే జరగలేదు. అసలు మనం చేసిన పాపాలని హరించడానికి శివ పరమాత్మ అవతరించారన్న శ్రీమతాన్ని బయటికి తీసుకొస్తారా? ఆయన శ్రీమతం నుంచి విభేదించి మన పాపాలన్నీ వాళ్ళ ఖాతాలో పడిపోతున్నాయి అని చెప్పి మనము వాళ్ళు మనం లింక్ అయిపోతే మధ్యలో శివబాబు ఎక్కడున్నారు చెప్పండి? శివబాబాని పక్కకి జరిపామంటేనే అక్కడ తప్పు జరిగిపోతాయి. సబ్జెక్ట్ ఎలా రావాలి బయటికి అని వచ్చింది ఎందుకు? ప్రపంచం అజ్ఞానం అన్న అంధకారంలో ఉంది. సో అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న ప్రపంచానికి ఏమి ఇవ్వాలి? జ్ఞానం యొక్క ప్రకాశం ఇవ్వాలి. సో ఫస్ట్ జ్ఞానంతో మొదలైంది. ఆయన రావడం చేసిన పని జ్ఞానం చెప్పడం. ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టేశాం. ఆ తర్వాత యోగం, శక్తి కావాలి. ఇంత జ్ఞానము మనం తీసుకురావాలి ప్రాక్టికల్ లైఫ్ లో కంటే యోగం చేయాలి. ఆ యోగం విషయానికి వచ్చేసరికి ఏమైపోయింది? కింద నుంచి పైకి, పైనుంచి కిందికి, అసలు పైనుంచి కిందికి తిరగాలన్న విషయం తెలియకుండా పోయింది. శివ పరమాత్మకి కనెక్ట్ అవ్వాలన్న విషయం పక్కకు పోయింది ఇక్కడ. సో ఆయన వచ్చింది అజ్ఞానం అన్న అంధకారాన్ని తొలగించాలంటే జ్ఞానం ఇవ్వాలి. మళ్ళీ మనం ఇప్పుడు ముందు కంటే ఆత్మ అన్న దీపం మారిపోయే టైంకి వచ్చాడు, పోసాడు. జ్ఞానం అన్న విషయం మళ్ళీ వెలుగుతోంది, మళ్ళీ శక్తి ఇచ్చాడు. శక్తి ఇచ్చాక ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ మనకి మన పాపాలను తీర్చేశాడు. ద్వాపరం నుంచి 63 జన్మల పాపం ఏదైతే ఉందో దాన్ని అంతా నేను హరించేస్తా అంటున్నాడు. ఆయన తలుచుకుంటే, అందుకే భక్తి మార్గంలో శివభక్తులు ఏమంటారు? హరహర మహాదేవ్ అంటారు. హరహర అంటే ఏంటి? హరించువాడు. హరించు అంటే పాపాలని హరించడం. హర్ హర్ మహాదేవ్. ఆ భక్తులంతా వెళ్ళి హర హర్ మహాదేవ్ అంటారు, మా పాపాలని హరించు అని. అంటే ఆ పవర్ శివుడికే ఉంది అక్కడ. ఇక్కడ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ నియమాలని ఎంత హైలైట్ చేశారంటే, మీరు చెయ్యకపోతే అదిగో అసలు దానివల్ల ఏమైపోయిందంటే అసలు కర్మ ఫిలాసఫీ అనేది పూర్తిగా డిఫీట్ అయిపోయింది. పూర్తిగా వెనకబడిపోయింది. అసలు ఎందుకు రోగాలు వస్తున్నాయి? మరి రోగాలు వస్తుంటే మరి బాబా చెప్పినట్టు సంకీర్ణ శక్తిని వాడాలి. సంకీర్ణ శక్తిని వాడితే అప్పుడు రోగాలు నయమవుతాయి. అసలు ఆ సాకార మురళిలో శక్తులన్న టాపిక్కే తీసేశారు. మరి ఎట్లా తెలుస్తుంది మనం ఈ రోజు అంతర్ముఖులు అవ్వాలా, బాహర్ముఖులు అవ్వాలా? ఈ రోజు బాబా నుంచి శక్తి తీసుకుని సమర్థం చేస్తే ఆరోగ్యం వస్తుంది, వ్యర్థం చేస్తే ఆరోగ్యం పాడవుతుంది. ఇవి కదా చెప్పాలి అక్కడ హైలైట్ చేయడానికి. ఇవి ఏవి చెప్పకుండా మీరు చెప్పిన, మీరు చేసే పాపాలు, మీరు దేహ నియమాలు పాటించట్లేదు కాబట్టి అవన్నీ దాదిల ఖాతాలో పడిపోయారు కాబట్టి వాళ్ళు
సిక్ అయిపోతున్నారని చెప్పి మనలాంటి మన పాపమే ఆమె ఖాతాలో పడిపోయి మళ్ళీ మనలాంటి పాపాత్ముల్ని కూర్చోబెట్టి సకాశ్ ఇవ్వండి అన్నారు. అంత సకాశ్ ఇచ్చే శక్తి మనకే ఉంటే మనం ఎందుకు పాపాలు చేస్తాము? మళ్ళీ మనయన్ని పోయి ఆ ఖాతాలో పడ్డం ఏంటి? ఎంత ఆ రోజుల్లో నాకైతే అస్సలు ఇంకా హరహర మహాదేవ్ అనాలి ఇప్పుడు నేను. మననే పాపాత్ములు అంటున్నారు. మన ఖాతానే పోయి ఆమె ఖాతాలో పడింది అంటున్నారు. మళ్ళీ మనమే కూర్చుని ఇవ్వాలంట. మనకే అంత శక్తి ఉంటే మన పాపాలే హరించుకుని ఉండేవాళ్ళం కదా! మన ఖాతాలు దాది ఖాతాలో పడకుండా జాగ్రత్త పడి ఉండిపోవాలం కదా! ఇప్పుడు అలా నిజంగా సిస్టమే ఉంటే మన ఖాతాలో ఆమె ఖాతాలో పడకుండా మనం జాగ్రత్త పడలేమా? మనం ఏమన్నా శాడిస్టులమా? రాక్షసులమా? మనం తీసుకెళ్ళి ఒకరి ఖాతాలో ఏసేయడానికి అసలు అట్లాంటి చట్టాలు ఎక్కడన్నా ఉంటాయా? ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. ఇది శివబాబా చట్టం. ఆమె అసలు ఏ తప్పే చెయ్యనప్పుడు మనదందరిది తీసుకుపోయి అందులో వేయడం ఎందుకు? సో, ఇలా అంతా మీ పాపాలన్నీ మేమే మోస్తున్నాం అంటే ఆళ్ళది స్థూలంగా తీసుకొని సిలువ మోస్తూ కూర్చున్నారు. ఈ ఈ విషయాల్ని నమ్మి ఎంతోమంది శివబాబా కన్నా వాళ్ళే ఎక్కువ. వాళ్ళ నుంచి దృష్టి తీసుకోవాలి. దృష్టి తీసుకుంటే పాపం పోతది. వాళ్ళ నుంచి దృష్టి తీసుకుంటే శక్తొస్తది. ఈ బ్యాచ్ అంతా సిలువ బ్యాచ్ ఏమైద్దంటే మొత్తం ఇంకా ఆ సిలువ బ్యాచ్ అంతా అక్కడ దిగుతది. పూర్తిగా శ్రీమతం నుంచి విభేదించి అసలు బాబా ఎందుకొచ్చాడన్న ప్రత్యక్షత అన్నది అక్కడ జరగట్లేదు. ఇంక అట్లాంటప్పుడు పాపాలేం పోతాయి? మీరు పాపాలు చేస్తున్నారు, మేము అనుభవిస్తున్నాం. మీరు పాపాలు చేస్తుంటే మేము అనుభవిస్తున్నాం అంటున్నారు. సో, ఈ కాన్సెప్ట్‌ని చాలా మంది నమ్మారు. ఇలా ఇంద్రసభలోకి పతితులు రావద్దంట, దేహ నియమాలు పాటించేయాలంటే, లేకపోతే పాపమొచ్చేస్తదంట, మనకొస్తదంట, వాళ్ళకొస్తదంట. అసలే జనాలు భయపడుతున్నారు ఆధ్యాత్మిక మార్గం అంటే. ఇంక ఇలాంటివన్నీ తప్పుడు జ్ఞానాలు చెప్తుంటే ఎవరు ఇష్టపడతారు రాడానికి? ఈ రోజు పరమాత్మ అవతరించి జ్ఞానాన్ని ఆయన్నే ఇస్తున్నాడు. శక్తిని ఆయన్నే ఇస్తున్నాడు. లౌకికమైన స్కూల్‌లో టీచర్లు జ్ఞానం చెప్తారు గానీ శక్తినివ్వగలరా? ఇక్కడ జ్ఞానము అర్థం కావడానికి దివ్య బుద్ధి ఆయనే ఇస్తున్నాడు. శక్తి ఆయనే ఇస్తున్నాడు. అన్నీ పాపము ఆయనే తీస్తున్నాడు. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటుంటే శివబాబాని హైలైట్ చేస్తామా? పాపాలన్నీ వాళ్ళకిచ్చి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని హైలైట్ చేస్తారా? సో, అప్పుడు ఏ మతానికి పునాది పడింది? క్రిస్టియన్ మతానికే పునాది పడింది. ఆ తర్వాత పాపాలేమన్నుంటే వచ్చి బాబా రూమ్‌లో కూర్చొని చెప్పేసుకోండి. తీసేస్తాడు. బాబా రూమ్‌లో ఎవరుంటారక్కడ? బ్రహ్మబాబా ఫోటో పెట్టుకొని కూర్చొని బ్రహ్మబాబాని హైలైట్ చేసంటే ఒక వ్యక్తి ఆరాధనకి పునాదేసేశారు. సో, దీన్ని ఆ క్రిస్టియన్స్ ఏం చేసేసారు? ఆ కన్ఫెషన్ బాక్స్ అని చెప్పి ఒకటి పెట్టేసారు ఆ చర్చుల్లో. అక్కడేంటంటే ఒక కన్ఫెషన్ బాక్స్ అని చెప్పి పెట్టి, ఆ ఫాదర్ ఆ బాక్స్ వెనకాల ఉంటే వీళ్ళు మనసులో చెప్పుకోవాల్సినయన్నీ వెళ్లి అక్కడ కూర్చొని చెప్పుకుంటారు. ఏమంటే కన్ఫెస్ చేసుకుంటామంటే ఏమున్నాయి మనలో ఉన్నాయని బాబా అంటే వీళ్ళు చెప్పారు కదా! ఏదున్నా బాబాకి చెప్పుకోండి అని చెప్పి. బాబా ఏమంటున్నాడంటే ఏదున్నా మీరు జ్ఞాన స్వరూపులవ్వాలి, శక్తి స్వరూపులవ్వాలి, బుద్ధి వాడాలి, పురుషార్థం చేయాలన్నది ఆయన శ్రీమతం అక్కడ. సో, దాని నుంచి విభేదించారీళ్ళు. విభేదించి ఏం జెప్పారు? ఏమి మీరెళ్లి అక్కడ చెప్పేసుకోండి అన్ని. సో, మేమే ఆయనకి ప్రతినిధులం నిమిత్తం గాని మాకొచ్చి చెప్పండనంటే, ఉన్న విషయాలన్నీ ఆళ్ళెదురుంగా చెప్పేసరికి మంచి అడ్వాంటేజ్ ఇప్పుడు ఆ చర్చుల్లో ఆ పాస్టర్‌లు ఇవంతా ఎందుకు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? ప్రభువుకి చెప్పుకోవాలి అన్ని చెప్పేసుకున్నాక, ఉన్నదంతా చెప్పేసుకున్నాక ఇంకేముంది అవతలోడు మోసం చేయడానికి క్షణం పట్టదు. అందుకే ఆనాటి పెద్దలు ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలి అన్నారు. ఇంటి గుట్టు రచ్చకి విడవద్దన్నారు. ఒక సామెత కూడా ఉంది. ఇంట్లో వాళ్ళు వేలు పెట్టి చూపిస్తే బయటి వాళ్ళు కాళ్ళు పెట్టి చూపిస్తారంటే, ఇంట్లో వాళ్ళే వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చొని, నా ఇంట్లో ఈ సమస్యలున్నాయి. నా కుటుంబంలో ఇన్ని లోపాలున్నాయి అని చెప్పేసి, మీరే మీ కుటుంబ సభ్యులను వేలు పెట్టి చూపిస్తే, వాళ్ళు కాలు పెట్టి చూపిచ్చరా? కాపురాలు కూలిపోవా? ఈరోజు మనకంటూ ఒక కుటుంబం ఉండి సమస్యలుంటే మనం పరిష్కరించుకోవాలి. మూడో వ్యక్తి దగ్గర పంచాయితీ ఎందుకు? ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలే ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. కాదంటే పెళ్లి చేసిన పెద్దలున్నారు. ఇటువైపు తల్లిదండ్రులున్నారు. అటువైపు తల్లిదండ్రులున్నారు. పెద్దలున్నారు. సో, పెళ్లి చేసిన పెద్దలంతా ఉండుంటారుగా. అలా కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటారా? పూర్తిగా మూడో వ్యక్తి దగ్గరెళ్లి బాబా చెప్పుకోమన్నారని చెప్పి కన్ఫెస్ చేయమన్నారని చెప్పి ఒక తప్పుడు పద్ధతికి పునాది వేసి ఇంటి గుట్టంతా రచ్చ చేసేసుకుని
మన జీవితాల్ని మనమే ఎక్స్పోజ్ చేసేసుకున్నాం. సో మన తాబేలు మాదిరి అనమాట. తాబేలు బయటకు వచ్చింది, ఎక్స్పోజ్ అయిపోయింది. ఎంతసేపు ఒక్కసారి బయటకు వచ్చేసిందంటే అవతల వాళ్ళు మన బలహీనతల్ని కనిపెట్టేశారంటే ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఖచ్చితంగా మోసం చేస్తారు. ఇదంతా ఎందుకు జరిగిందంటారు? చదువుకోకపోవడం వల్ల. సో ఇంకా ఇప్పటి నుంచి ఏదైతే ఆయన వచ్చిందే భోగుల కోసం అన్న అజ్ఞానాన్ని పక్కన పెట్టి ఆయన వచ్చింది అజ్ఞానం అన్న అంధకారాన్ని తొలగించడానికి. ఈ రోజు నేనేం చెయ్యాలి, నేను ఎలా ముందుకెళ్ళాలి అన్న ప్రశ్నకు సమాధానమే చదువు. శివరాత్రి అన్నారంటే అజ్ఞానంతో అన్న రాత్రి చీకటి వచ్చేసింది, జీవితంలో ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి. అటువంటి సమయంలో వచ్చి జ్ఞానం అన్న ప్రకాశాన్ని వేసాడు, ఆయన శక్తినిచ్చాడు. అందుకే ఈ మురళి ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఒకసారి మళ్ళీ చదవండి. మీరు కనుక సేవలు చేస్తున్నారంటే స్టార్టింగ్ పాయింట్ల బాబా మీరు సేవలు చేశాక అది జ్ఞానం విన్న తర్వాత అవతల వాళ్ళకి మార్గం స్పష్టం అవ్వాలి, జ్ఞానం యొక్క ప్రకాశం. అవతల వాళ్ళకి శక్తి రావాలి, అవతల వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు రావాలి, సమాధాన స్వరూపాలు అయిపోవాలి, కన్ఫ్యూజన్లు తీసుకురావద్దు. ఎందుకు ఇన్ని రకాల జ్ఞానాలు, ఇంత కాండం నుంచి శాఖలు ఉపశాఖలు ఎందుకు వచ్చినాయి అంటే ఇదిగో ఇట్లాగే వచ్చిందేమో ఆయన మన పాపాలు తీయడానికి. ఇక్కడ చూస్తేనేమో లేదు మేమే తీస్తున్నాం, మేమే అన్ని అనుభవించేస్తున్నాం అంటున్నాడు. ఎక్కడ చెప్పాడు బాబా వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు అన్ని అనుభవిస్తూ కూర్చుండని? ఏమంటే బాబా వాళ్ళ నిమిత్తం చేశాడంటే అబ్బా వీళ్ళు ఎంత త్యాగమూర్తులు, మమ పాపాలన్నీ వాళ్ళే తీసేసుకుని పాపం అంతా కష్టపడిపోతున్నారంట అని చెప్పి త్యాగమూర్తులు అనుకున్నాం. అని ఆ ఇంద్ర సభలోకి ఈ రకంగా పతితులు రాకూడదన్న పాయింట్ నమ్మేసి ఇంకా దేహ నియమాలు కఠినంగా చేసేసుకుంటూ పోయి సహజ మార్గము ప్రేమ మార్గాన్ని కఠినం చేసి మనము బాబాకి దూరం అయ్యాము, అందరినీ దూరం చేసుకోవచ్చు. ఇది సో ఈ క్రిస్టియన్ మతానికి అంటే ఆ ధర్మపితలు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళు కరెక్ట్ గానే చెప్తారు జ్ఞానం. ఆ తర్వాత ఎవరైతే ఈ 33 కోట్లు ఎవరైతే సత్యత్రేత నుంచి దిగుతారో వీళ్ళ ఇతర మతాల్లోకి అంటే ఆ మతాలు స్టార్ట్ అవుతూ ఉన్న కొద్దీ ఎందుకు అక్కడికి వెళ్ళిపోతారని అంటే ఏదో ఈ కొంత పుణ్యం ఏదైతే ఉందో అది ఖర్చు అయిపోయింది అందరికి. ఇక్కడ చేసిందే అక్కడ సత్యత్రేతకి ఇస్తున్నాడు ఆయన. ఇచ్చిన తర్వాత ద్వాపరం వచ్చాక ఏమవుతుంది, ఇక్కడ రికార్డింగ్ అక్కడ ఎమర్జ్ అవుతుంది, ఇక్కడ సంస్కారాలు అక్కడ ఎమర్జ్ అవుతుంది, డ్రామా జ్ఞానం. సో ఇక్కడ ద్వాపరం అయిపోయిన తర్వాత ఇస్లాం స్టార్ట్ అయిన తర్వాత 500 సంవత్సరాల కంటే సత్యుగం నుంచి లెక్కేస్తే 3000 సంవత్సరాలకి అప్పుడు జీజస్ దిగాడు. జీజస్ దిగి ఏం చెప్పాడు, నేను దైవ కుమారుణ్ణి అని చెప్పాడు. అనే దైవాన్ని అని ఎక్కడ చెప్పలేదు ఆయన. సో దైవ కుమారుణ్ణి అని చెప్పి తండ్రి సందేశాన్ని చెప్పాడు. మనకంటూ యెహోవా తండ్రి ఉన్నాడని. ఎందుకు తండ్రి సందేశాన్ని తీసుకొచ్చారు, మనమంతా కలిసి ఉండాలి. వాళ్ళు వచ్చింది కలిపి ఉండి, ఎందుకంటే అప్పుడప్పుడే సమాజం విడిపోతోంది, అప్పుడప్పుడే స్లోగా తమో ప్రధానత అంటే 1%, ఇప్పటిలాగా 100% కాదంటే బాబా వచ్చినప్పుడు 100 అతి. సో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, అప్పుడప్పుడే చెడు స్టార్ట్ అవుతోంది. సో వచ్చి మనమంతా ఒక తండ్రి పిల్లలం కాబట్టి కలిసి ఉండాలి, శాంతితోటి ఉండాలి, ప్రేమతో ఉండాలి, క్షమాభావంతో ఉండాలి అని చెప్పి కరెక్ట్ గానే చెప్పారు. చెప్పినప్పుడు జీజస్ నేను దైవ కుమారుణ్ణి అని చెప్పినా గాని దైవం అని చెప్పి ఎవరన్నారు? ఇప్పుడు ఈ సంగముగంలో ఎవరైతే శివబాబాని పక్కన జరిపి దాదీలు దీదీలు అని చెప్పి వ్యక్తి ఆరాధన ఆత్మల్లో రికార్డ్ అయిందో వాళ్ళే అక్కడ వెళ్ళి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఈ సత్యత్రేత నుంచి 33 కోట్లలో ఉన్నారు ఈ బ్యాచ్, ఈ సిల్వ బ్యాచ్. ఈ సిల్వ బ్యాచ్ ఏం చేస్తుందంటే లేదు జీజస్సే దేవుడు అంటారు, లేదు శివ పరమాత్మనే ఇక్కడ యెహోవానే దేవుడు అంటారు ఆ రోమన్ చక్రవర్తులు. కాదు జీజస్సే దేవుడు అని ఇప్పుడు ఈ సిల్వ బ్యాచ్ అక్కడ వెళ్ళిపోయి ఆ జీజస్ ని దేవుడు అనేసి ఆయన అసలు కాదు అని చెప్పినా వినకుండా అక్కడే చేసి ఆ రోమన్ చక్రవర్తులు అప్పుడు సిలువేస్తారు. అప్పుడు ఈ సిల్వ బ్యాచ్ అంతా అంటే ఈ సిల్వ బ్యాచ్ చేసిన దీనికి అక్కడ ఉన్న పరిస్థితులకి ఆ వేసిన తర్వాత ఆ జీజస్ ని దేవుడు చేసేసి ఆ ప్రాప్తులు అంటే ఏమవుతుంది వేరే మతాల్లోకి వెళ్తే వచ్చే నష్టము అని అంటే ఈ ప్రాప్తులు ఉండవు. ఇంకా అక్కడి నుంచే ఇంకా సిలువలు అవి గొడవలు ఇవన్నీ నడుస్తాయి. ఒక పక్కన అది 3000 సంవత్సరాలకు ఒక పక్కన ఇవన్నీ నడుస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడ నడుస్తుంటాయి? పాలెస్టీనాలో ఉన్న
బెత్లెహెంలో నడుస్తుంటాయి ఇవన్నీ ఒకవైపు ప్రపంచంలో. ఇటువైపు భారతదేశం ఎలా ఉంది? సంపన్నంగా ఉంది. రజోస్థితి అయినా ఉచ్చస్థితి. సో ఆ 33 కోట్లు ఎవరైతే చేశారో, అంటే ఇక్కడ ప్రకృతి కూడా అంత ఎడారులే ఉంటాయి. ఎందుకు ఈ ఆత్మలకి ఆ ప్రకృతికి సేవ చేయలేదు. ఎంతో కొంత చేసినంత మటుకు ఆ సత్యత్రేత ఏదో కాస్త ఏసి ఎంజాయ్ చేసి ఉంటారు అంతే. ద్వాపరం వచ్చేసరికి పోయింది ఆ ప్రాప్తి. ఎందుకంటే పూర్తిగా నింపుకోలేదు కాబట్టి. సో బాబా ఇక్కడ ఏమంటున్నాడు? పూర్తిగా నింపుకోండి అంటున్నాడు. ప్రకృతి మీకు ఆఖరి వరకు సేవ చేయాలంటున్నాడు. సో చెయ్యలేదు. ఆ తర్వాత ఏదో చేసిన దానికి ఇంకా ఆయన దయదలిచి ధారణ చేస్తే దేవతలు, చెయ్యకపోతే దాసీలు అన్నాడు. సో చెయ్యలేదు, ధారణ చేయలేదు, దాసీలు అయ్యారు, ఖర్చు అయిపోయింది, మతాల్లోకి వెళ్ళిపోయారు. సో ఎవరెవరైతే ఈ దాదీలు వీళ్ళ పద్ధతుల్ని ఫాలో అయ్యి ఇదే పద్ధతులు అనుకుంటూ చేసుకుంటూ పోయారో వీళ్ళు అదే దీనికి వచ్చేస్తారు. అందుకే కర్మ ఫిలాసఫీ ఇక్కడ చెక్ చేయాలి. అందుకే బుక్ ఎదురుగా పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నామా లేదా, మళ్ళీ ఇలాంటివి చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది అది ఇదని అంటే అలా కాదు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. శివబాబాని గనక ఆయన పట్ల నిశ్చయం అన్నది ఉంటే, ఇదే సత్యమైన జ్ఞానం అన్న నిశ్చయం అన్నది ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. మురళి చదివేటప్పుడు శివబాబా టీచర్గా చదివిస్తున్నారని మేము చదివేటప్పుడు జ్ఞానాన్ని జ్ఞానంగా చదివాం. మేము వచ్చేటప్పటికే దేహ నియమాలు ఇవన్నీ పీక్స్లో ఉన్నాయి, కానీ అసలు సబ్జెక్ట్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా మంది అక్కడ కంపేర్ చేసుకుని కన్ఫ్యూజ్ అవ్వడం కొంత, ఆ తర్వాత చాలా మంది సమయం వృధా పోయింది. కొంత సమయం అంటే ఇంకా చదువు మీద శ్రద్ధ పెట్టుకోకపోవడము, ఎప్పుడు చూసినా లేబర్ పని చేసుకుంటూ కూర్చోవడము, ఆ తర్వాత ఇతర ధర్మాల్లోకి వెళ్ళే విధంగా ఈ రకంగా గంటల యోగాలు చేసుకుంటూ కూర్చోవడం. సో అది ఇంచుమించు ఈ రకంగా హద్దు యొక్క చేయడం అంతా ఇతర మతాల్లోనే చేస్తారు. ఎస్పెషల్లీ ఇస్లామే బాగా ఫేమస్ అయింది 5 సార్లు నమాజ్ చేస్తారని చెప్పి. ఇంకా ఆ తర్వాత బాబా బాబా అని చెప్పి అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, వాళ్ళు అల్లా అల్లా అని చెప్పి అరుస్తూ ఉన్నారు. సో ఇట్లా ఒక్కొక్క పద్ధతి ఇక్కడి నుంచే వెళ్ళింది. సో ఆ రకంగా ఎవరైతే వాటికి సంయోగం ఇచ్చారో బాబాని పక్కన జరిపి దాదీలు దీదీలే కరెక్ట్, ఈ పద్ధతులే కరెక్ట్, వాళ్ళకన్నా ఎక్కువ తెలుస్తుందా? సో మొన్న కూడా 10th జనవరి 1990 మురళి చూపించాను. సాధారణ లేక వ్యర్థ కర్మ అయితే పరిశీలించుకోమని చెప్పాడు, కానీ శ్రీమతాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఆయన శ్రీమతం నుంచి ఎప్పుడైతే విభేదిస్తామో, ఆయన స్వదర్శన చక్రం అని ఏదైతే మీ జన్మలు ఇవి అని చెప్పాడో ఆ స్వదర్శన చక్రం నుంచి విభేదిస్తే వ్యర్థ జన్మల్లోకి వెళ్ళిపోతారు. వ్యర్థ చక్రం అంటే ఇంకా బాబా నుంచి, బాబా పద్ధతులు అంటే ఆయన అభిప్రాయం ప్రకారం ఇంకా ద్వాపరం నుంచి అంతా వ్యర్థమైనకి. అందుకే వ్యర్థ ఖాతాలో వేసేస్తాను, వ్యర్థ ఖాతాల్లో వేసేస్తాను అంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు మీరు అంటున్నారు. ఇది సమర్థము వ్యర్థము. సబ్జెక్ట్ అంతా ఏంటి? సమర్థ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు. సమర్థ సంకల్పాలు చేస్తే సమర్థ ప్రపంచంలో ప్రాప్తులు, వ్యర్థం చేస్తే వ్యర్థ ప్రపంచంలోని ప్రాప్తులు. అంటే సబ్జెక్ట్ పూర్తిగా శివబాబా వైపు నుంచి రావాలి. ఎందుకంటే సంగమంలో చాలా మంది వాళ్ళ జీవితాన్ని చూసుకుని మేమంతా బాగానే ఉన్నామండి, మేమంతా అసలు ఏ లోటు లేదు అని అంటారు, కానీ యాక్చువల్గా ఆయన వైపు నుంచి చూస్తే మాత్రము అది కరెక్ట్ కాదంటాడు. ఆయన ఎట్లా ఆలోచించాడంటే పిల్లలంతా ఒక హైయెస్ట్ స్టేజ్లో ఉండాలి. ఏ తల్లిదండ్రులైనా అలాగే అనుకుంటారు అనుకోండి. ఒక హైయెస్ట్ స్టేజ్ ఆ సత్యుగంలో ఆ రాజ కుటుంబాల్లో రాయల్గా బతకాల అనుకున్నారు. మనం ఆ రాయల్గా బతకకుండా ఏదో అంత లోకల్ టైప్లో అంత సాధారణంగా బతికేస్తాం అంటున్నారు. సో ఒక గొప్ప జీవితాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నాడు. కానీ మనం ఏంటంటే ఆ గొప్ప జీవితాన్ని వద్దని చెప్పేసి అన్ని స్థూలంగా తీసుకొచ్చేసి ఆయన ఇస్తాన్న దాన్ని కూడా, అందుకే బాబా మీరు పోగొట్టుకున్నారు అంటున్నారు. ఎట్లా పోగొట్టుకున్నాము? సో ఈ రోజు ఆయన ఇచ్చి దీన్ని మీకు సమయం ఇచ్చే, ఉదాహరణకి సమయాన్నే తీసుకుందాం. ఈ రోజు ఇదిగో సత్యుగి సమయము. దీని యొక్క గొప్పతనం ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఈ రోజు ఈ సమయాన్ని గనక పెట్టుబడిగా పెట్టి ఈ మురళిని తీసి చూడండి, చూసి మనం గనక ఆ సమయాన్ని జ్ఞానం యొక్క ప్రకాశాన్ని, శక్తిని వ్యాపింప చేయడానికి గనక చేస్తే సత్యుగి సమయాన్ని ప్రాప్తిగిస్తాడు. సో మనం ఆ సమయాన్ని, శక్తిని, జ్ఞాన ప్రకాశాన్ని వ్యాపింప చేయడానికి ఉపయోగించకపోతే ఆ ప్రాప్తి పోగొట్టుకున్నట్టు. అందుకే మీరు పోగొట్టుకున్నారు అంటుంటారు. అంటే తీసుకోమంటున్నారు, ఉపయోగించమంటున్నారు. ఆయన వచ్చింది ఆయన చేసే మొదటి పనే చదువు. ఆ చదువుకే ప్రాముఖ్యత ఇవ్వలేదు. సో ఖచ్చితంగా వచ్చే జన్మలన్నీ ఇంకా ఆయన లెక్కన వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతే ఇంకా అవన్నీ వ్యర్థ జన్మలే అంటాడు. ఏ జన్మ తీసుకోవాలి ద్వాపరం వచ్చినప్పుడు?
పూజ్య దేవతా స్వరూపాలు అంటే గుళ్ళలో దేవతలుగా పూజలు అందుకోవాలి అంటాడు. అంటే ఆయన మన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో చూడండి. సో మనం చేస్తుంది ఏంటి ఇక్కడ? సో ఇప్పుడు ఈ రోజు నేను ఏదైతే చెప్పానో దీనికి సంబంధించి ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే అడగండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది మీకు రైట్ అనిపిస్తే ఓకే రైట్, ఆ విషయం కూడా అంటే ఎక్కడ మీకు కాదు అనిపించింది అని పెట్టాను మన్మతాజ్ అని వెనక మాట్లాడే కన్నా ఈరోజు నేనే మీ స్క్రీన్ ఎదురుగున్నాను, నేనే అడుగుతున్నాను. సో వెనక ప్రచారాలు చేసేది ఎక్కడ చూసి చెప్పా, ఎలా ఉంది, ఎక్కడుంది అని ఏమైనా మీకు సందేహాలు ఉంటే తీర్చేసుకోండి. ఒకవేళ నేను రాంగ్ అయితే కరెక్ట్ చేసుకుంటాను, లేదు రైట్ అని అనుకుంటే ఈ బాబా సత్యమైన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఆన్ చేయొచ్చు. సెట్టింగ్స్ మార్చాను నేను ఇక్కడ. అక్క ఓం శాంతి అక్క. ఓం శాంతి అక్క, మనం ఇప్పుడు రోగులు ఎవరైతే ఉన్నారనుకోండి వాళ్ళకి సేవ చేస్తాం కదా, మనసా సేవ. అలాగనే దాది వాళ్ళకి కూడా మనం సేవ చేసినట్లు అవ్వదా అక్క? అది అసలు అవసరం ఏముంది? బాబానే వాళ్ళ నిమిత్తం చేశారు అది ఇది అంటే. ఆయనే రోగాలు నయం చేసేటప్పుడు ఒకరి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరి దగ్గర ఏది తీసుకోవద్దు అంటున్నాడు కదా ఆయన. మనం ఇప్పుడు సేవ చేస్తున్నాం, అది ఇది ఒకటి కాదంటారా? అది ఇది అంటే ఇప్పుడు మనం రోగులకు ఎలా అయితే సేవ చేస్తామో అలాగే దాది వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుండాలి, అలా మనం చేసింటాం ఒకప్పుడు. అది ఇది చేశారు. ఒకటి ఏ పద్ధతిలో చేశారు? మీరు అన్నట్టు ఒకవేళ జానకి దాది ఒంట్లో బాగాలేనప్పుడు మీరు గనక మనసా సేవ చేస్తే ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. అంటే మరి మీరు ఆ సమయంలో వరదానాలు ఇచ్చారా జానకి దాదికి? వరదానాలు అట్లానే కాదు గాని అక్క, ఏం చేశారు? ఏం ఆలోచించారు? అప్పుడు ఈ వరదానాలు ఇవ్వాలి అనే విషయం తెలియదు అక్క. ఓకే, మరి ఏం ఆలోచించారు అప్పుడు? మామూలుగా మనం కోరుకుంటాం కదా, ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే వీళ్ళు బాగుండాలి, వీళ్ళకి హెల్త్ ఓకే, బాగుండాలి. మీరు అలా కోరుకున్నప్పుడు మీ శుభకామనలకు శక్తి ఉండేనా మీ సంకల్పాలకి? ఇప్పుడు మీరు చేసింది అక్కడ ఆమెకు రీచ్ అవ్వాలి, ఆమెకు రీచ్ అయ్యి ఆమె ఆరోగ్యంగా అవ్వాలంటే మీ సంకల్పాలకు శక్తి ఉండేనా? లేదక్క. మరి లేదన్నప్పుడు రాదు. మరి ఒకవేళ ఉంటే మీ సంకల్పాలు అక్కడ రీచ్ అయ్యి ఆ శక్తి అన్నది అక్కడ నిండి తన ఆరోగ్యంగా అయిపోవాలి. ఓకే. సో అదే చూసుకోవాలి ఇక్కడ. ఎవ్వరికి ఇచ్చినా వస్తుంది పుణ్యము. కానీ బాబా మురళీలు అదే అంటున్నారు, మీరు మనసా సేవ చేస్తున్నారు కానీ మీ సంకల్పాలు చేరట్లేదు అంటున్నారు. సో కాబట్టి మనసా సేవ చేసే వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి, సంకల్పాలకు శక్తి రావాలి అని అంటే ఆల్రెడీ బాబా నుంచి ఉంది మనకి. సో రోజంతా మనం చేసేటప్పుడు అందుకే బేస్ సంస్కారం, స్నేహం వ్యాపిస్తుందా అంటే స్నేహం ఉండాలి అక్కడ, ఆ దైవీ గుణం ఉండాలి. ఆ ఉంటే అప్పుడు ఆ సంకల్పాలకు శక్తి వచ్చిందంటే అప్పుడు సిద్ధి అన్నది జరుగుతుంది. ఇంకా ఓం శాంతి అక్కయ్య. అక్కయ్య ఓం శాంతి. ఈ శవారాధన ముస్లిమ్స్ కే కాదు, హిందువులు కూడా ఈ జీవ సమాధి అయిన వాళ్ళని చాలా మంది మా ఊర్ల సైడ్ పూజిస్తారు ఈ శివరాత్రి రోజు. అప్పుడప్పుడు ఉంది ఈ కల్చర్, ఉంది ఈ కల్చర్ ఉంది. అంటే ఇక్కడ ఏమైందంటే మెయిన్ స్టార్ట్ అవ్వడం అక్కడి నుంచి అయింది. కానీ బేసిక్ గా హిందూస్ లో మాత్రం గుళ్ళలోనే పూజలు ఎక్కువ జరుగుతాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే యాక్చువల్ గా రెండుగా డివైడ్ అయిపోయి ఉంది, సున్నీస్ షియాస్ అని చెప్పేసి పూర్తి దర్గా కల్చర్ తెచ్చారు. మీరు అన్నది ఆ జీవ సమాధి గుళ్ళు, అది కూడా ఇంచుమించు ఈ టైపే. సో ఏదైనా కానీ శివబాబా శ్రీమతం అయితే కాదు, వ్యక్తి ఆరాధన అన్నది. సో కాస్త ఇది ఏమైపోయిందంటే అన్ని వచ్చేటప్పుడు కాంబినేషన్ లో వస్తూ ఉంటాయి అనమాట ఆ ఎండింగ్ వచ్చేసరికి. అందుకే కొంచెం మెస్అప్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఉంది. ఎందుకు అలా అంటే ఇంట్లో వాళ్ళు పెద్దలు పోయినప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి పోయి ఇళ్లలో సంవత్సరీకం చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా. హలో అక్కయ్య, ఏమైంది? అవునక్కయ్య, అంతే, ఉంది. అదే అంటే ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్పాను, ఓకే మీరు ఒక పాయింట్ యాడ్ చేశారు, థ్యాంక్ యూ. సో కానీ ఏమంటే ఇప్పుడు హిందువుల్లో అయినా కానీ ఆ రకంగా సమాధులకి జీవన పూజలు చేస్తే మరి ఆత్మలోకి శక్తి అయితే రాదు. మరి అది నిరాకారుణ్ణి అంటే ఇక్కడ మనం కూడా ఎక్కడో ఎవరో విభేదించినట్టే కదా జరుగుతుందంటే.
అవును. ఇప్పుడు స్టార్ట్ అవ్వడం అన్నదే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన అవతరించినప్పటి నుంచి మళ్ళీ ఫ్రెష్ రికార్డింగ్ వచ్చే కల్పానికి. హ్మ్. మరి వచ్చి ఒక పద్ధతి ఇప్పుడు ఇక్కడ పూర్వీకులు ఒక సమాధి అంటూ కట్టారంటే, ఆ తరంగాలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంక అందరూ సమాధులు కడుతూ పోతారు కదా! ఇప్పుడు ప్రకాష్‌మణి దాది సమాధి కట్టింది అంటే సమాధి కరెక్టు అని ఎంతోమంది నమ్మారు. ఈ నమ్మిన వాళ్ళే అక్కడికెళ్ళి మళ్ళీ సమాధులు కడతారు. అర్థమైందా పాయింట్? అర్థమైందక్క. గుళ్ళెట్లా తయారైనయి? బాబాయ్ ఏం చెప్పారు? గుళ్ళు తయారు కావడానికి శ్రీమతము మీకు దేవతలుగా అయ్యే దాంట్లో ఏం చెప్పారు? మీ దైవీ గుణాలు ఆత్మల్లో రికార్డ్ అయినప్పుడు, ఆ ద్వాపరయుగ ఈ సృష్టి వచ్చినప్పుడు ఆ దైవీ గుణాలు వాళ్ళకి ఫ్లాష్ అయితే ఎమర్జ్ అయినప్పుడు మీరు దివ్య గుణాలకు గుళ్ళు కట్టారని చెప్పారు. అవునా? అదే అవును. విధంగా ఇప్పుడు వీళ్ళు సమాధులు కట్టినప్పుడు కొంతమంది ఆ సమాధి మీరు గమనించి చూడండి, మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు ఆ సమాధుల దగ్గరనే కూర్చొని చేస్తుంటారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తే ఏదో వస్తదని. ఆ తర్వాత క్లాస్ అయిపోయాక వాళ్ళు లేవగానే వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇక కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుండే. అంటే వాళ్ళ నుంచి శక్తి వస్తదన్నట్టు. శివబాబా నుంచి శక్తి వచ్చిన తర్వాత ఇంకెవ్వరి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ వాళ్ళ నుంచి వస్తదని వీళ్ళు నమ్ముతున్నారు. సో వాళ్ళ నుంచి వాళ్ళ పద్ధతుల్ని నమ్మారు. సో అలాంటి వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ సమాధులు అక్కడ కట్టేస్తారు. కానీ యాక్చువల్‌గా చూస్తే ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలన్నది బాబా స్వదర్శన చక్రంలో పెట్టిన పద్ధతి. సో అది వస్తే కరెక్ట్ అన్నట్టు లెక్క. ఓకేనా? అగ్రీడా? ఓకే అక్క. ఒప్పుకున్నట్టేనా? ఇంకేమన్నా ప్రశ్నలు? ఒప్పుకున్నా. ఇంకేం సరే. లేదక్క. ఓకే. 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 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ విషయం తెలుసుకొని ఏం చేయాలి మరి నెక్స్ట్? ఇప్పుడు మనకు ఒక పాయింట్ తెలిసింది. తెలిసాక ఏం చేయాలి? ప్రాక్టికల్లే ఎలా కరెక్ట్‌గా చేయాలని ఆలోచించాలి. అది శివబాబాని ప్రత్యక్షం చేయాలి ఇక్కడ. అందరినీ శివబాబాకి దగ్గర చేయాలి. ఒక పాయింట్ తెలిసిందంటే తిప్పి తిప్పి సబ్జెక్ట్ అంతా శివబాబా దగ్గర తీసుకురావాలి. ఇలా అర్థం చేసుకోవాలి. రంగవల్లక్కయ్య చెప్పండి. మైక్ ఆన్ చేశారు. శాంతక్కయ్య, ఇప్పుడు మరి ప్రకాశమణి దాది వాళ్ళ హయాంలో ఇలాంటివేమీ చెయ్యకుండా, అంటే సమాధులు కట్టకుండా బాబాది అసలైన జ్ఞానం బయటికి తీసుకొని వస్తే అప్పుడు ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా వేరే ధర్మాలు అనేది ఏమీ ఉండకుండా ఒక హిందూ ధర్మమే ఉంటదా అక్కయ్య? ఖచ్చితంగా అది చెయ్యండి అని చెప్పి ఆయన వచ్చి పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఎప్పటి నుంచి 36 నుంచి చెప్తూ పోయాడు ఇలా పాఠాలు చెప్తూ పోయాడు, శక్తులు ఇస్తూ పోయాడు, వరదానాలు ఇస్తూ పోయాడు. ఎందుకు వచ్చాడైనా? మార్చండి అంటున్నాడు. ఇదిగో ఇది జ్ఞానము, ఇది అసలు పద్ధతి, ఇదిగో నేను శక్తిని ఇస్తున్నాను, మార్చండి అనే చెప్పాడు కదా. సో బ్రహ్మబాబా దగ్గరతో పాటు వీళ్ళు సుమారు 36 నుంచి అంటే 33 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి కూడా మార్చలేదు అని అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ప్రహ్లాదుడు సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే అహంకారం, మేము అనుకున్నదే జరగాలి, మాకే జరగాలి. హిరణ్యకశిపుడు ఏమంటున్నాడు? మా రాజ్యమే నడవాలా అంటున్నాడు. వరాలు పొందేశారు, వీళ్ళంతా చేశారు, దుఃఖం ఉండే ఆర్తనాదాలు చేస్తే దయాసాగరుడు కాబట్టి తీసుకొచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, వరదానాలు ఇచ్చాడు. చేశారు, చేయలేదని కాదు, చేశారు. చేసిన తర్వాత ఏమైపోయింది? ఇంకా ముల్లోకాలు రాక్షసులు ఏ రకంగా అయితే భూమి ఆకాశం పాతాలని గడగళ్ళాడిచ్చేశారో మనస వాచ కర్మన అందరినీ గడగళ్ళాడిచ్చేశారు. అందుకే ప్రహ్లాదుడు సినిమా చూడండి అని చెప్పేసి హోంవర్క్ అది ఇచ్చింది. అందుకే అది చూసారంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు భగవంతుణ్ణి అధిగమించాలనుకుంటున్నారు అంటే భగవంతుడి కన్నా ఒక స్టెప్ పైన అన్నట్టు తెచ్చేశారు ఆయన. శ్రీమతాలు రుజువులతో సహా చూపిస్తుంటే పక్కన జరపండి, దాది చెప్పింది దీది చెప్పింది అంటున్నారు. ఎందుకు అనంటే ఇంకా మన భక్త ప్రహ్లాద చూస్తే అర్థమైపోతుంది. హిరణ్యకశిపుడిని చూస్తే మీకు అర్థమైపోవాలి. ఇంకా నేను అన్ని చెప్పేశాను, ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చింది చూసారా, ఇంత చేసినా ఎందుకు చేయలేదు, మార్చలేరా అని అంటే అక్కడ వచ్చేసింది అంతే. సో ఆ సినిమా చూడండి, అప్పుడు ఇంకా మీ ప్రశ్నకు సమాధానం వస్తుంది. మళ్ళీ మనం ఎట్లాగో దాన్ని చెప్పుకుంటాం కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది. దాదీలకి కూడా కర్మల లెక్కాచారం ఉంది కదా అక్కయ్య. అంటే ఉంది కాబట్టి సిక్ అయ్యారు. నేను అదే చెప్పాను, ఎవరో తప్పులు చేస్తే ఒకరి ఖాతాలో వెయ్యడు బాబా. అంత అట్లా అసలు అది చట్టమే కాదు. అట్లా అది ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి? ఎవరో తప్పులు చేస్తే తీసుకెళ్లి దాది ఖాతాలో వేయడం మనమైతే ఒప్పుకుంటామా? ఎవరో చేస్తే వేయడం ఒప్పుకోము. కానీ వీళ్ళేమంటున్నారు? వాళ్ళని నిమిత్తం చేశారు కాబట్టి మీరు తప్పులు చేస్తే వాళ్ళు అనుభవించేస్తున్నారంటే వాళ్ళేదో త్యాగమూర్తులు అన్నట్టు తీసుకొచ్చారు.
అందరూ నమ్మి అమ్మో వాళ్ళు నిమిత్తం చేసినందుకు మన కోసం ఇంత భరిస్తున్నారా. సో ప్రాసెస్లో ఏమైపోయింది, శివబాబా సైడ్ అయిపోయాడు. ఇక్కడ శివబాబా కదా పాపాలని తీసేది. మరి సరే ఇప్పుడంటే ఈ మౌంట్ అబు వచ్చింది, మనమంతా వెళ్ళడం మరి ఒకప్పుడు బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఏమైంది మరి? అప్పుడు కూడా జానకి దాది సిక్కే ఉండేగా. మరి అప్పుడు ఎవరు నియమాలను ఉల్లంఘించారు? మౌంట్ అబు ఎప్పుడు వచ్చింది? 1952 తర్వాత. అప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అందరూ వెళ్ళడం ఎక్కువైంది. కానీ ఆ బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఆయనతో పాటే ఉన్నారుగా. మరి అప్పుడు ఎందుకు జానకి దాది వీళ్ళంతా సిక్ అయ్యారు? మరి దానికేం సమాధానం ఇస్తారు? అసలు మిలన్ చేస్తే గానీ మౌంట్ అబు కూడా రావద్దంటున్నారు. మరి మిలన్ ఏమో 2017 ఎండింగ్ లో అయిపోయింది బాబా రావడం. మరి ఇక ఇప్పుడు వస్తున్న పిల్లలందరికీ మిలన్ ఎలాగా, బాబా మిలన్ ఎలాగా? ఇప్పుడు వచ్చిన పిల్లలైనా ఒకప్పుడు వచ్చిన పిల్లలైనా ఎవరికైనా బాబా సంకల్పం ద్వారానే ఆయనని తలుచుకునేది, వేరే పద్ధతే లేదు. ఒకవేళ ఆయన వచ్చిన వాళ్ళైనా గాని ఎలా కలుస్తారు ఆయనని? సంకల్పం ద్వారానే కదా. అంటే ఇది ఇప్పుడు రాంగ్ గైడెన్స్ అయిపోతుంది కదా. అలానే చాలా మంది ఉండిపోతున్నారు కదా అజ్ఞానంలో. ఇంకా మౌంట్ అబు వెళ్ళకూడదేమో. ఆహార నియమాలు సరే ఒకటి, రెండోది ఏంటంటే మిలన్ చేశారా అని అడుగుతున్నారు. మిలన్ చేయకపోతే మరి బాబా వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు రావడమే లేదు బాబా, మిలన్ ఎలా చేస్తారు? అవసరం లేదు మిలనము. మిలనం అంటే ఏంటి? పరమాత్మను తలుచుకోవడం అంటే ఏంటి? సంకల్పం ద్వారా. మీరు చెప్పేది బ్రహ్మకుమారుల జ్ఞానం, మేము మాట్లాడేది శివబాబా జ్ఞానం. వాళ్ళు మిలనం చేశారా అని అడిగితే అసలు వాళ్ళు చేశారా అని, వాళ్ళు నిజంగానే తలుచుకుంటే ఇలా ఎందుకుంటది? సో మిలనం చేయాల్సింది వాళ్ళే, ఆయనతో కలవాల్సింది వాళ్ళే. కలవడం అంటే ఏంటి? ఒకసారి కలిసిన తర్వాత ఇప్పుడు వ్యక్తులే, సపోజ్ ఎవరైనా చీఫ్ మినిస్టర్ ని కలిసి వచ్చామనుకోండి, ఎడి చెప్పుకోమా మేము చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ని కలిసామని? ప్రభావితం అవుతామా లేదా? కరెక్ట్. సో ఇక్కడ పరమాత్మనే కలిసామంటే మన ప్రవర్తన ఎట్లుండాలి మరి? సో కలవాల్సిందెవరు? మిలనం చేయాల్సిందెవరు? ఆత్మ పరమాత్మను తలుచుకోవాల్సిందెవరు? వాళ్లే కదా ఆయనను పక్కన జరిపేసింది. వాళ్లే కదా ఆయనను పక్కన జరిపేసి వ్యక్తి ఆరాధన తీసుకొచ్చేసింది. మరి ఇంక మిలనం జరుపుకోవాల్సింది వాళ్లే కదా. సో మీరే అడగాలి అలా ప్రశ్న, అక్క మిలనమైందా అని. ఊరికే మౌంట్ అబుకి వెళ్ళి చూసి రావడం కాదు కదా. సో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎప్పుడైనా గానీ సంకల్ప స్థాయిలోనే తలుచుకోవాల్సిందే తప్పితే మిలనం అంటే స్థూలంగా వెళ్ళి గుల్జార్ దాదిని స్టేజ్ మీద చూసి రావడం కాదు. స్టేజ్ మీద వెళ్ళి గుల్జార్ దాదిని చూసేసి వచ్చేసి నేను మిలనం చేసి వచ్చానంటే ఎలా అవుతుంది అది? నిజంగా మిలనం చేసి ఇంతమంది వస్తే ఎందుకు ఎవరు జ్ఞాన స్వరూపులు అవ్వలేదు? ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే అక్కడ జరగనే లేదు కదా. ఆయన ఐడియాలజీనే క్యాచ్ చేయలేదు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏముందో అదే క్యాచ్ చేయలేదు. అసలు ఆయనకు సంబంధించింది ఏమి క్యాచ్ చేయలేదంటే ఏం చేసి వచ్చినట్టు మరి? టైం పాస్. ఏమంటే మేము వెళ్ళేసి వచ్చాం, టైం పాస్, సైట్ సీయింగ్లు, పిక్నిక్లు, ఇదే కదా. పరమాత్మని కలవడంలో ఉద్దేశం ఏంటి అసలు? తండ్రిని కలవడానికి వెళ్ళాము, వారసత్వాన్ని తీసుకున్నాము. ఆయన మురళిలో చెప్పాడు కదా, మధువనం రావడం అంటే మహాయజ్ఞానికి రావడం అని. ఏం చేయాలి? యజ్ఞానికి వెళ్ళి దానికంటూ మురళి నడిపాడు. మీ తమో ప్రధానతని వేసేసి వరదానాలు తీసుకుని సచ్చితానంద స్వరూపులుగా సేవా స్థానానికి వెళ్ళాలని చెప్పారు. మరి ఏది? అవి ఏది జరగలేదు అని అంటే, మరి అక్కడ ఆయన చెప్పిన మాట విననే లేదు అని అంటే ఇంకా ఆయన కలిసినట్ట కలవనట్ట? ఆయన మాటకి ఎక్కడ గౌరవం ఇచ్చారు? ఊరికే వెళ్ళి చూసేసి యాద్ ప్యారు అని చెప్పేసి నమస్తే అనుకుంటే సరిపోదు కదా. ఈ రోజు బాబా ఏదైతే చెప్తాడో దాన్ని ఆచరించి చూపించడము నిజమైన మిలనము, నిజమైన గౌరవం. అది మనల్ని చూస్తేనే అరే ఇదేదో కొత్త జ్ఞానం, ఇంత చేతి వీళ్ళంతా ఎవరు చెప్పారు అని తండ్రిని ఎవరా అని అడగాలి అందరూ. మనం వెళ్ళి చెప్పడం కాదు. అసలు ఇలా తండ్రి ఎవరు, ఇంత జ్ఞానం ఎలా చెప్తున్నారని తండ్రి ప్రత్యక్షం అయిపోవాలి. అది అసలు కలిసి రావడం, అది భగవంతుని పట్ల గౌరవం అంటే. అక్కయ్య శశికళ అక్కయ్య కెమెరా. ఓం శాంతి. యాక్చువల్లీ అంటే ఈ 2 days 3 days నుంచి చెప్పే మురళికి సాక్ష్యం మనమే అనిపిస్తుంది. అంటే నాలెడ్జ్ఫుల్ గా, అంటే మంచి నాలెడ్జ్ నేర్చుకుంటున్నాము, యథార్థం నేర్చుకుంటున్నాము, కేర్ఫుల్ గా. అంటే బయట దాని నుంచి అంటే రాంగ్ వెళ్ళిన డైరెక్షన్ నుంచి కేర్ఫుల్ గా మంచి డైరెక్షన్ వెళ్తున్నాము. ఇంకొకటి చీర్ఫుల్ గా. ఈ నాలెడ్జ్ తెలుసుకుని చాలా హ్యాపీనెస్ లోపల నుంచి వచ్చేస్తుంది. అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు.
మీరు కూడా ఈ నవ్వుతూ మూడింటికి చీర్ఫుల్ గా మాట్లాడుతున్నారు. అదే ఆ చీర్‌నెస్ నాకు లోపల నుంచి అంటే ఇవాళ క్లాస్ చాలా బా అనిపించింది. సో, యాహ్! ఎక్స్‌పీరియన్స్ షేర్ చేద్దామని అనిపించింది. ఇప్పుడు సో, అర్థమైందా? మీరంతా ఇప్పుడు అందుకే క్లాస్ స్టార్టింగ్‌లో అదే చెప్పాను. ఎంత జరిగిపోయిన దానికి అదృష్టవంతులు అనేది బాధపడకండి. అదే ఎంత అయిపోయిందేదో అయిపోయింది. అదృష్టవంతులంటే అదే అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు సెంటర్‌కెళ్ళింది లేదా జ్ఞానం నాకు చిన్నప్పుడే తెలుసు. బట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. హ్మ్. అలాంటివేమి నాకు ఎఫెక్ట్ కాలేదు అంటే ఒక రకంగా అదృష్టంగా ఫీల్ అయిపోతున్నాను నేను చాలా. చాలా అంటే అదృష్టంగా ఫీల్ అయ్యి అంటే స్వచ్ఛమైన జ్ఞానం స్వచ్ఛంగా కనెక్ట్ అవ్వటం అసల అది అంటే పోయిన కల్పంలో బాబానే టీచర్‌గా ఒప్పుకున్నట్టున్నారు. అందుకే నిమిత్త టీచర్ల దగ్గరికి అదే యాక్చువల్‌గా అందరూ చేసిన పని. అదే. ఆయనని టీచర్‌గా ఒప్పుకోలేదు ఈళ్ళు. అవును. వాళ్ళని టీచర్‌గా ఒప్పుకున్నారు. సో, వాళ్ళని టీచర్‌గా ఒప్పుకునేసరికి జ్ఞానంలోకొచ్చేసరికి భక్తి పరిపక్వత అవ్వగానే ఇచ్చాడాయన అడ్మిషన్. కానీ అవును. రికార్డింగ్‌లో ఏముంది వీళ్ళకి? సెంటర్ అక్కయ్య, టీచర్ అక్కయ్య అన్నది అవును. రికార్డింగ్‌లోకొచ్చింది. ఆ రికార్డింగ్ ఎమర్జ్ అయ్యేసరికి ఏమైపోయిందంటే సహజంగా సెంటర్‌కెళ్ళిపోయి సెంటర్ అక్కయ్య చెప్పింది విన్నారు. సపోజ్ విన్నారు. ఇప్పుడు మీలాగా రికార్డింగ్ ప్రాపర్‌గా చేసి శివబాబా అనే టీచర్ అని రికార్డింగ్‌లు ఉందనుకోండి. జ్ఞానంలోకొచ్చినప్పుడు ఖచ్చితంగా అసలు జ్ఞానం చెప్పి ఇంకా ఆయనతోనే కనెక్ట్ అయిపోతాం. కానీ యాక్చువల్లీ ఆయనతోటి ప్రస్థానం స్టార్ట్ అవుతది. అదే అండి. అంటే ఇలా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ రిలేటివ్స్‌తో కలిసి ఉండటం అంతా అంటే సేమ్ యదార్థంగా వెళ్తున్నాము. ఓకే. మేము సరైన గైడెన్స్‌లో ఉన్నాము. సరైన వేలో ఎళ్తున్నాము అని ప్రూఫ్‌గా కనిపిస్తుందనమాట. అంటే అంటే మీరు చెప్పే శివబాబాని జ్ఞానానికి టీచర్ అనుకున్న వాళ్ళు కరెక్టే ఉంటారు. ఇప్పుడు నేను వచ్చాను. నాకేం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాలేదు. దూరం అదే అవ్వలేదు. చెప్తున్నాను. మీకు కాలేదు. నాకు తెలిసి చాలా మందికి కాలే. ఎవరెవరైతే ఇది వీళ్ళు చెప్పేది తప్పుడు జ్ఞానం అని అర్థం చేసుకొని సెంటర్‌లో వదిలేసి ఎళ్ళిపోయారో, సెంటర్ వదిలేసారు. బాబాని వదలలేదు. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను అవును. సెంటర్‌కెళ్ళలేదు. ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానం తప్పు జరుగుతుంది. ఇప్పుడు నేను అక్కడ ఎళ్ళాను, చేశాను అంటే ఇక బాబా చెప్పినట్టు సాక్షి స్థితిలుండి ఏది రికార్డింగ్‌లకి తేవాలంటే అంత స్థితి లేదు నాకు. అవును. నా కంటెదురుంగా చూస్తూ కూడా చేస్తున్న తప్పుని రికార్డ్ చేయొద్దంటున్నాడు. సో, ఆ 10 ఏళ్ల క్రితము అప్పుడు ఎక్కడ ఉంది అంత శక్తి? లేదు. అవును. మరి లేనప్పుడు సాంగత్య దోషం నుంచి దూరంగా నా స్థితి ఏంటో నాకు తెలిసినప్పుడు అదే. ఖచ్చితంగా నేను బయటికే రావాల్సొస్తది. నన్ను నేను ఉన్నతి వైపు తీసుకెళ్ళాలంటే. సో, అందులోనూ తీరా పుస్తకాలకు ఎత్తుకొని చూసేసరికి ఇదైపోయేసరికి ఉన్న జ్ఞానం బయటికి చెప్పాల్సొచ్చేసరికి ఇంక పూర్తిగా ఇల్లే సేవాస్థానం అయిపోయి కూర్చుంది. సో, ఇంకా అలా దీన్ని బట్టి ప్రస్థానం నడుస్తుంది. దీన్ని బట్టి అర్థమైంది కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా ఏదొచ్చినా ముందు స్వమానం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అది. బయట వాళ్ళ మీద నిందేసేయడం కాకుండా, సరే ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు ముందు ఇందులో మన పర్సెంట్ ఎంతుంది? వాట్ ఈస్ వాట్ అనేది మనం మనం చెక్ సంస్కారము. ఏ సంస్కారం ఆధారంగా ఆ సంఘటనొచ్చింది? ఏ మనల్ని మనం సంస్కారం క్రాస్ చెక్ ఆధారంగా ఆ చేసుకుంటూ వెళ్ళాలి. వ్యక్తొచ్చాడు? సో, అవును. ఇప్పుడు నేను మీకు ఈ ఎగ్జాంపుల్ ఎక్కడిచ్చాను మీకు? 'ప్రభాకర్ రెడ్డి' అన్న విషయంలో నాలో ఉన్న క్రోధం యొక్క సంస్కారం ఆధారంగా వ్యక్తొచ్చాడు. అవును. సెంట్రక్కయ్యలు ఎందుకొచ్చారు అందరి జీవితాల్లోకి? వీళ్ళలో బాబా పట్ల నిశ్చయము లేని సంస్కారం రికార్డ్ అయింది. నిశ్చయం ఎవరి అవును. పట్లుంది? సెంట్రక్కయ్య పట్ల. సో, ఆ నిశ్చయం అంటే సంస్కారం ఆధారంగా వ్యక్తులు. వాళ్ళు అవును. చెప్పిన సంస్కారం జ్ఞానాన్ని రికార్డ్ చేసి నిశ్చయం అక్కర ఏర్పడింది గాబట్టి అటెళ్ళిపోయారు. అవును. మనం ఇటు రికార్డ్ చేసాం. మనం శివబాబా పట్ల నిశ్చయం పెట్టుకున్నాం గాబట్టి ఆయనతో పాటు స్టార్ట్ అయిపోయాం. అంటే ఎప్పుడైనా ఏది వచ్చినా వ్యక్తి అయినా, పరిస్థితి అయినా సంస్కారం రికార్డ్ చేయండి. స్వమానం కాదు. అవును. సంస్కారం. అదే ఏది అంటే బేస్ ఏదైనా సంస్కారం. వచ్చినప్పుడు దాన్ని మన సంస్కారం ఎక్కడి నుంచి మొదలవుతున్నది మనల్ని మనం క్రాస్ చెక్ ఏ చేసుకోవాలి. ఏ సంస్కారం ఆధారంగా వ్యక్తొచ్చాడు అది దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి రోజు. చేసుకోవాలి. ఇది పాపానికే గాదు పుణ్యానికి చేయాలి. ఎందుకంటే అందరూ పుణ్యాన్ని ఎంజాయ్ చేయకుండా సమాప్తి చేసేసుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. మీరు పోయిన అవునండి. కల్పంలో మీరు పుణ్యాలు దానం అది నేను చేసుకున్నాను. చేసినందుకు ఆ బెటర్‌గా వ్యక్తి అదే ద్వారా నాకు వచ్చింది. అర్థమైంది. రీసెంట్‌లీ మీరు ఈ రిలేషన్స్ గురించి చెప్పినప్పుడు మాది ఫ్యామిలీ బావుంటది. మంచిగా ఉంటారు. చాలా హ్మ్. మంచి హస్బెండ్ ఆయన. సో, ఓకే. ఈ సంస్కారం వచ్చిందంటే నాకు ఎక్కడ ఉన్నది బేస్ ఎక్కడన్నది కొంచెం నేను అలాగా స్వమానం అది. చెక్ చేసుకున్నాక అనిపిచ్చింది. ఓకే. కరెక్ట్ వేలో వెళ్తున్నానని. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ సెంటర్‌కి వెళ్ళేసొస్తే ఎవరో ఒకళ్ళమే ఎళ్తాం. హ్మ్. జ్ఞానం అనేది ఇప్పుడు నేను వెళ్ళాననుకోండి నాకు ఒక్కదానికే తెలుస్తది. కానీ ఇలా మీరు చెప్పడం వల్ల మా పాప వింటుంది, మా హస్బెండ్ వింటున్నారు. ఉన్నోళ్ళందరూ విని వాళ్ళకి వెంటనే రియాక్ట్ అవ్వకపోయినా కానీ వాళ్ళ ఆత్మలో అయితే స్టోర్ అవుతది గదా! సబ్‌కాన్షియస్ మైండ్ అయితే స్టోర్ ఖచ్చితంగా. చేసుకుంటది గదా! సో, ఖచ్చితంగా. అది కూడా బావుంటది అని ఇంచుమించు అనిపించి అందరికి జ్ఞానం అందుతదక్కే. మన 'సప్తపది' అవును. సినిమాలో గూడా జెప్పాను. 'కె. విశ్వనాథ్' రైటరు, డైరెక్టర్. ఎలా రాసాడు అంత కరెక్ట్ జ్ఞానము? ఆ అవును. 'సోమయాజులుడ' క్లైమాక్స్ పెట్టాను. అది అందరికీ టైమ్ వచ్చినప్పుడు వాళ్ళు తెలుస్తది. క్యాచ్ చేయగలుగుతారు కదా! క్యాచ్ చేస్తారంతే. ఆ! రికార్డింగ్‌లోకొస్తది క్యాచ్ చేస్తారు. మన హ్మ్. డెఫినిషన్‌కి ఫిట్ ఆ! అవ్వరు. ఏమంటే సెంట్రాకి వెళ్లి సెంట్రక్కయ్య మాటింటే బాబా పిల్లలు అన్న డెఫినిషన్‌ని లేదు. తీసుకున్నాం గాబట్టి కన్‌ఫ్యూజ్ అవుతున్నాం.
లేకపోతే అందరం యాక్చువల్ గా ఆయన అందరూ సంతానం శివబాబా అయినప్పుడు పిల్లలే. అవును అంటే ఆయన లెక్కన అందరూ ఆయన పిల్లలే. సెంటర్ అక్కయ్యల లెక్కన అందరూ ఆయన పిల్లలు కాదు, వాళ్ళే ఆయన పిల్లలు. అంటే వాళ్ళకు అది కథ ఎటో ఉందిలేండి ఇంకా ఆ కానీ విషయం లేదులేండి. ఇంక సెంటర్ ఆ, కాదు మైండ్ లో లేదు. యాక్చువల్లీ మనం బాబా జ్ఞానం దాని వల్ల దీని ఏమైపోయిందంటే వైపే వినాలి. విశ్వనాథ్ ఒక సినిమా తీసినా కరెక్ట్ గా తీసినా అది అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా బాబా జ్ఞానమే అది. యాక్చువల్లీ మనం ఇప్పుడు చేసే దానాలు అయితే ఏమున్నాయి ఇప్పుడు కరెక్ట్ రాంగ్ అనుకుంటున్నాం కదండి. సో అవును. నాకు దాని పట్ల అనిపించిన విషయం ఏంటంటే మనం చేసే దాని వల్ల అవతల సోల్ హ్యాపీ ఫీల్ అయితే అది పుణ్యం ఖాతా మనకు వస్తది. సో హ్యాపీగా ఫీల్ అయితే పుణ్యం ఖాతా వస్తది. ఇంకొంచెం హయ్యర్ డిగ్రీలోకి వెళ్ళాలి. హయ్యర్ డిగ్రీలోకి వెళ్ళి ముక్తి, జీవన్ముక్తిని కూడా ఇవ్వాలి. అంటే అది మన సంకల్పాల ద్వారా చేస్తాము. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం దాన పుణ్యాలు చేసి సంతోష పెట్టాము, ద్వాపరం నుంచి అదే చేస్తున్నాం. ఇప్పుడు సంతోషం అన్న దగ్గర ఆపకుండా వాళ్ళకి మార్గాన్ని చూపించాలి. మళ్ళీ ఇంకా వాళ్ళకి పాపం రికార్డ్ అవ్వకుండా దారి మార్గం ఏంటో చెప్పాలి. వాళ్ళు అడ్వాన్స్ ఒక స్టెప్ చెప్పేది వేయాలి. చూడాలి. అదే అంటే లాస్ట్ క్లాస్ లో కూడా అందరూ అనుకుంటున్నారు కదా, అయ్యో మేము తప్పు చేసామా అన్న ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం చేసినప్పుడు ఆ సోల్ అవతల ఇప్పుడు అంతా ఆత్మ గురించి జరుగుతున్నప్పుడు ఆ ఆత్మ హ్యాపీ అయితే ఆ పుణ్యం కదా ఆటోమేటిక్ మనకు వచ్చినట్టే. కానీ పుణ్యం మనం ఇంకా వస్తది, కానీ సంస్కారం ఇక్కడ ఏం రికార్డ్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇంకా బాబా టీచర్ అనుకుని ఆయన సమానంగా జ్ఞానం చెప్పడం మొదలు పెట్టేస్తే ఇక్కడి నుంచి స్టెప్ వేయాలి. అది నెక్స్ట్ కల్పంలో సెంటర్ అక్కయ్య దగ్గర పోయి దేహ జ్ఞానం తెలుసుకోరు. అదే అందుకే నోరిప్పండి, జ్ఞానం చెప్పండి 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 జ్ఞానం. అట్లీస్ట్ ఇప్పుడు సపోజ్ వీళ్ళు జ్ఞానం చెప్పలేమని అనుకున్నారు అనుకోండి, కానీ ఇది సత్యమైన జ్ఞానం అని ఒప్పుకొని సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ లో వస్తూ ఉన్నాయి, వచ్చేటప్పుడు నేను అందుకే చెప్పాను దాన్ని లైక్ చేసి కమెంట్ పెట్టండి. అప్పుడు యూట్యూబ్ కంపెనీ ఏం చేస్తుంది, ఓహో ఇదేదో ఇంపార్టెంట్ కంటెంట్ అన్నట్టు మొత్తం అన్ని చోట్ల డిస్ప్లే చేస్తుంది. అంటే ఆయన జ్ఞానం ముందుకెళ్ళడానికి వీళ్ళ వంతు అక్కడ సహయోగం ఇచ్చినట్టే. అట్లా ఆయన జ్ఞానానికి ఇస్తూ పోతే అజ్ఞానం వైపు వెళ్ళరు ఇల్లు. అదే గనక వీళ్ళు ఇప్పుడు ఆ యూట్యూబ్ వీడియోలు చూసి అది మంజులక్కయ్య ఛానల్, మంజులక్కయ్య చెప్పిందని వ్యక్తిని తెచ్చి బాబాని పక్కన జరిపితే వీళ్ళ జ్ఞానం ముందుకెళ్లే ప్రయోగం అన్నది చెయ్యరు, కాబట్టి అది రాదు. అందుకే మాటి మాటికి చెప్తున్నాను బాబాని మధ్యలో పెట్టండి మధ్యలో పెట్టండి అని. వ్యక్తుల్ని తెచ్చి పెట్టేసామంటే అంటే మన వైపు నుంచి ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఆయనని టీచర్ గా ఒప్పుకుని సంబంధాన్ని జోడించి జ్ఞానం చెప్తూ పోతే ఇప్పుడు ఏదైతే వీళ్ళు అయ్యో మేము తప్పు చేశామే అని బాధపడుతున్నారో ఇక్కడికైతే అది సమాప్తి అయిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చేసి సత్యమైన జ్ఞానం తెలుసుకుంటున్నారు. వచ్చే కాలం రిపీట్ కావద్దంటే ఫ్రెష్ గా సంస్కారం మార్చాలి. మార్చాలి పూర్తిగా మొత్తం నమ్మకం అనేది కూడా గట్టే పెట్టేసాయి. అది కూడా ఎప్పుడైతే మనం కాదు, వేరే ఆలోచన లేకుండా నమ్మకం పెట్టి లోపల పరివర్తన చెయ్యాలి. ఆ లోపల పరివర్తన చేసి ఆయన దీంట్లోగా ఆయన జ్ఞానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇది తీసుకురావాలి. చేస్తే ఇప్పుడు ఏమైతుంది, అదే జ్ఞానం తిరిగి వస్తుంది. సో ఏదో ఒక రకంగా మన పూర్తి శాయశక్తులు ఉపయోగించాలి. అందుకే ఫోన్లు చేయండి, మెసేజ్లు పెట్టండి, ఇళ్లకు వెళ్ళి చెప్పండి, యూట్యూబ్ ఛానల్ కి లైకులు పెట్టండి, ఇన్ని సలహాలు ఇచ్చేది అందుకే. సో అప్పుడు ఏమైతుంది, ఆయన జ్ఞానం వెళ్ళిపోయిందంటే వచ్చే కల్పనలు ఏం చేస్తారంటే వస్తారు ఎక్కడో తెలుసుకుని. కానీ ఇప్పుడు వీళ్ళ సమయము తర్వాత డబ్బు వీళ్ళ సంకల్పాలు శక్తులు ఏవైతే వేస్ట్ అయినాయో అవి వేస్ట్ కావు. ఎందుకంటే వీళ్ళు బాబాని నమ్మిన సంస్కారం రికార్డ్ చేశారు కాబట్టి ఆయన గైడెన్స్ ఇస్తారు, అట్నుంచి వచ్చేస్తారు. అది అంటే లోపల సంస్కారం అన్నది బేస్ ఇక్కడ దేనికైనా. అదే ప్రతిదీ మనలోకి మనం చెక్ చేసుకుంటూ మన సంస్కారాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతే దారి అదే దొరికేస్తుంది, ఫ్లో వెళ్ళిపోతుంది. అంతే అంతే. అదే ఒకటిని నేను రీసెంట్ గా ఒక భగవద్గీత క్లాస్ ఒకటి జాయిన్ అయ్యాను. అంటే ప్యారలల్ గా నడుస్తాయి. ఈ జ్ఞానం మీద ఎక్కువ డిఫెన్స్ గా ఉంటది కాబట్టి దాన్ని కూడా జాయిన్ అయ్యాను. అసలు తెలుసుకుందామని అంటే నేర్చుకోవడం అన్నట్టు అలా జాయిన్ అయ్యాను. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను ఇలా ఈ మెడిటేషన్ కానీ తెలియదు వాళ్ళకి. అంటే మన రాజయోగం గురించి వాళ్ళకి తెలియక నేను అందరూ వాళ్ళు హైదరాబాద్ నుంచి చెప్తారన్నమాట క్లాస్, వాళ్ళు ఆన్లైన్ క్లాస్ అది కూడా. అయితే వాళ్ళకి నేను మాది ఏం తెలియదు కానీ వాళ్ళు చాలా జోగియాలుగా మాట్లాడుకుంటారు అనమాట. ఓం శాంతి అంట, అక్కడ ఇలా అనుకుంటారంట. ఇది అంటే వాళ్ళు భగవద్గీత వాళ్ళు అది కూడా పరమాత్మ జ్ఞానం అయినా కానీ వాళ్ళకి కృష్ణ పరమాత్మ కదా. సో ఈ సనాతన ధర్మం అక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతారు. యాక్చువల్లీ ఎవరి వాళ్ళు అలాగా సపోర్ట్ చేసుకుంటారు కదండి, వాళ్ళు నవ్వుకుంటున్నారు అనమాట. సో అంటే డైరెక్షన్ ఎంత రాంగ్ గా వెళ్ళిపోయిందో, ఎంత ఇదిగా అయిపోయిందో అనిపిస్తుంది అనమాట ఒకసారి. సో నేను అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఈ తాబేలు ఇవన్నీ మీకు చెప్పాను చూసారా, అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ జ్ఞానం చెప్పాలి.
అదే బాబా చెప్పాలి. ఏమన్నాడు, జ్ఞానం ఆధారంగా ప్రత్యక్షత జరుగుతుంది అంటే ఇది తండ్రిని ఒప్పుకోవాలి. కాబట్టి ముందే తండ్రి గురించి చెప్పకండి, అది అవును. ఎట్లా ప్రాక్టికల్ కి తేవాలని చెప్పండి. చెప్పినప్పుడు అదే ఆశ్చర్యపోతారు. ఈవేళ జరిగింది నాకు మీకెవరు ఇన్సిడెంట్. చెప్పారు అంటే అప్పుడు తండ్రి పరిచయం. అదే ఈవేళ నాకు ఆ ఇన్సిడెంట్ జరిగింది. నేను అంటే క్లాస్ ఎండింగ్‌కి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే అదే 7th అధ్యాయంలో ఒక శ్లోక గురించి అంటే అందులో ఒక శ్లోక ఉంది. 12th శ్లోకంలో వాడు ఏం చెప్తారంటే కోరిక స్వ కోరిక లేకుండా సేవ చేయాలి అన్నట్టు అది మీనింగ్ వస్తదండి దానికి. అంటే నేను క్లాస్ నోట్స్ రాసాను. అది ఏంటంటే అదే స్వధర్మానికి ధర్మానికి వేడకుండా జరిగే దాని గురించి చెప్తారనమాట. సో ఈ బ్రహ్మకుమారి జ్ఞానం ఏమైతే వచ్చేసిందంటే ఎలా వచ్చిందంటే అదే మన మ్యారేజ్ లైఫ్స్ లో ఇలాగా అన్న చెల్లెళ్ళు అనుకుంటారు. ఈ ధర్మానికి విరుద్ధం అన్నట్టు వచ్చేసింది బయటికి. సో వాళ్ళు అక్కడ అది ప్రొజెక్ట్ చేశారనమాట. వీళ్ళు ధర్మానికి విరుద్ధంగా ఇలాగా చేస్తున్నారు. అది అలాంటివి ఇది కాదు అని వాళ్ళు చెప్తుంటే ఒకరికొకరు మాట్లాడుకున్నారు. అవును నేను అసలు విన్నాను భగవద్గీత అలాగంటే చెప్పేటప్పుడు బ్రహ్మకుమారుల టాపిక్ వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు? అంటే ధర్మానికి వ్యతిరేకంగా ఆ శ్లోకం మీనింగ్ ఆ చెప్పేటప్పుడు మరి అది ధర్మానికి వ్యతిరేకంగా వ్యతిరేకమే. భార్యాభర్తలు అన్న చెప్పారు. అదే చెల్లెళ్ళు అని చెప్పుకుని ఆ రకంగా చేయడము, అది దానికంటూ నేను ఆల్రెడీ క్లాసులు కవర్ చేశాను కదా. అదే అది అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. అది జరిగినప్పుడు వెంటనే నాకు బుద్ధి ఇండికేట్ చేసింది. ఇది రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళింది. నీకు తెలుసు కదా అసలు ధర్మం ఇదని నాకు బుద్ధి ఇండికేట్ చేసింది. అవును. బట్ నేను వెంటనే ఆవిడకి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. బట్ కొంచెం కూల్ గా అయ్యి అసలు జ్ఞానం అందులో కొన్ని శ్లోకాలు ఉన్నాయిలెండి. నిరాకారం గురించి అన్ని ఉన్నాయి కదా! అయన్నీ కలిపి చెప్దాంలే ఆవిడకని మళ్ళీ నేనే సైలెంట్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ నేను ఎలా ఒకసారే ప్రొజెక్ట్ అయితే మనకిష్టం లేదేమో అన్నట్టు ఉంటది కదా! అలా కాకుండా కూల్ అవును. గా చెప్పాలి అని సరే ధైర్యం అని ఒక అడుగు ఏద్దాం అనుకున్నాను. బట్ స్లోగా ఇప్పుడు ఏస్తాను. అందుకే ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తున్నాయని చెప్పేసి నాకు ఫోన్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అందుకే మధ్యలో కూడా ఈ మధ్య శ్లోకాలు వేసి చెప్పేస్తున్నా. అవును. అదే మంజులక్కయ్య నాకు బాగా మీరు కనెక్ట్ అయిందండి. శ్లోకాలు వేసి క్లాస్‌లో చెప్పేస్తుంటే మీరు అది వినేసి ఆ తర్వాత ఆ పాయింట్ వచ్చినప్పుడు జస్ట్ అసలు అంటే చెప్తే వాళ్ళు ఎక్కడో చోట టచ్ అయిపోతారు. ఆ టచ్ క్లాస్ లో అవును. మీరు జాయిన్ అవ్వండి అక్కయ్య ఒకసారి. అక్కర్లేదు అక్కయ్యా, ఒక్కసారి జాయిన్ అయితే బాగుంటుంది అన్ని మీరు. క్లాసులు అటెండ్ అయ్యి చెప్పడం కాదు. మీకు ఇప్పటికి సబ్జెక్ట్ మీరు ఇప్పుడే వస్తున్నారు మీకు తెలియదు కానీ ఇక్కడ యాక్చువల్ గా ఈ వీళ్ళే పూర్వీకులు. వీళ్ళు జ్ఞానవంతులు అయ్యారంటే స్వతహాగా ప్రకాశం వెళ్ళిపోతుంది. మరి మీరు ఎంతవరకు కల్పన ఎందుకంటే జ్ఞానం చూస్తారో మనము తెలియదు కరెక్ట్ కానీ వేలో వెళ్తున్నాం. కరెక్ట్‌గా మీకు బాబా ఈ దగ్గరికి పాటికి అర్థం వెళ్తున్నాం అంటే కాబట్టి ఇందిరక్కయ్య 2 డేసే అయిందిలేండి. మనం ఎస్ అక్టోబర్ నుంచి మనం అన్ని హోంవర్క్లు ఇచ్చుకుని వచ్చేస్తూ వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం పూర్వీకులం అని మనకు అర్థమైంది కానీ కరెక్ట్. ఇప్పుడు మనం వెళ్ళి ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా వాళ్ళకి వీళ్ళకి భ్రమించడం అక్కర్లేదు. మనకి ఓకే. బీజానికి కనెక్ట్ అవుతాం. అసలు పూర్వీకులు వీళ్ళే. ఈ పూర్వీకులే ముందుకు వెళ్ళిపోతారు రేపు. ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు అక్కయ్యకి తెలిసింది. సో రేపటి రోజున చెప్తారు అట్లా. ఇప్పుడు ఎంతో మంది చెప్తూ వెళ్తున్నారు. సో ఆ ప్రకాశం అన్నది వ్యాపిస్తూ పోతది. ఇంకా నేనే వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి నేనే వెళ్ళి ఇక్కడ జాయిన్ అయితే మరి వీళ్ళకి ఎవరు చెప్తారు? వీళ్ళకి ఇవ్వాలే తెలిసింది కదా క్రిస్టియన్ మతానికి ఇస్లాం మతానికి పునాది ఎలా వేసామని. అవును అవును. మరి ఇంకా అన్ని మతాలు ఎలా వచ్చాయో అది కూడా చెప్పాలి కదా. అంటే అవును. నా ఉద్దేశం నేను అంటే వెళ్ళి వాళ్ళకి చెప్తే మరి వీళ్ళకి ఎవరు చెప్తారు? దేన్ని కించపరచకుండా మన దారిని మనం చెప్పుకుంటూ వెళ్ళాలనేది నేను అనుకుంటున్నాను. అంతే. సో వాళ్ళని కూడా కించపరిస్తే మళ్ళీ వాళ్ళు ఇంకా మాదే గొప్ప మాదే గొప్ప అని వాదనలు ఎక్కువైపోతున్నాయి. సో అలా కాకుండా కించపరిచేది ఏం లేదు. అందుకే బాబా లేదు యోగ శక్తిని వాడండి అంటున్నాడు. వాళ్ళ అంటున్నారు. అదే స్థితిని చెప్తున్నాను. పెంచితే అప్పుడు మీది వింటారు. అదే మీది గొప్పదే. బట్ వచ్చింది ఇక్కడి నుంచి అని చెప్పి రూట్ చెప్పాలి వాళ్ళకి. అంతే. అది. సో ఇవాళ సరే చాలా హ్యాపీగా ఒకవేళ మీకేదైనా భగవద్గీత శ్లోకాలకు సంబంధించింది ఏమైనా సందేహాలు ఉంటే కూడా నాకు మెసేజ్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పటికి అంటే నాకు ఒకవేళ కొన్ని అధ్యాయాలు ఎక్కడైనా అయ్యాయి. నేను ఎక్కడ చెప్తా అంటే ఇప్పుడు అన్ని నేను చేయలేకపోవచ్చు కదా కవర్ ఇక్కడ క్లాస్ లో. సో సందర్భం వచ్చిందని చెప్పాను కానీ మీరు ఎక్కడన్నా అంటే చెప్పాలి. నేను ఆ నోట్స్ ని జ్ఞానాన్ని కంపేర్ చేసుకుంటే మొత్తం ఓవరాల్ గా అది ఆత్మజ్ఞానమే. ఇది అవును. ఆత్మజ్ఞానమే. ఓవరాల్ గా చూసుకుంటే మీనింగ్ ఒక్కటే కనిపిస్తుంది నాకు. మీనింగ్ ఒకటే కనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవడం ఎలాగా అన్నది కొంచెం అక్కడ అది వాళ్ళు సమాజంలో చెయ్యాలి అంతా ఇప్పుడు నేనే మీకు ఉన్నానని వాళ్ళు చెప్తారు కానీ ఇలా సాంఖ్యయోగ చెయ్యండి. మీకు వాళ్ళు సాంఖ్యయోగ చెప్పి ఉంటారు. ఇవాళ చెప్పిన 58వ శ్లోకం కూడా చెప్పే ఉంటారు. మరి ఇంకా చెప్పినప్పుడు అవ్వలేదులేండి. సో మరి ఇంకా చెప్పినప్పుడు ప్రాక్టికల్ అంటే చూడండి మరి వాళ్ళు ఏం చెప్తారు. సో ప్రాక్టికల్ లైఫ్ అన్నది అదే మిస్ అవుతుంది అక్కడ. అది నాకు ఇది హెల్ప్ ఎలా అయిందంటే అది విన్నా ఇది ప్రాక్టికల్ లైఫ్ అయిపోతుంది. అది సో బాగున్నట్టు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సరే మీరు ఆ శ్లోకాలకు సంబంధించి కూడా ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మాట్లాడుకుందాము. తెలిస్తే ఆ శ్లోకాల ఆధారంగా కూడా మీరు చెప్దురు కానీ ముందు ముందు. అలాగే ఓకేనా. థ్యాంక్ యూ థ్యాంక్ అక్కయ్య. యూ అండి. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. ఇంకెవరన్నా ఏమన్నా ప్రశ్నలు?
ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి అమ్మ, చెప్పండి. భగవంతుడు జ్ఞానం అందరికీ ఇస్తారు అని చెప్పడానికి చాలా మంది ప్రూఫ్ ఉన్నారు అక్కయ్య. ఎంతో అవును. మంది అంటే ఇక్కడికి వచ్చి చెప్పడం అది మనకి ఎలా అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే అనుభవం అవుతుంది. ఇప్పుడు మీరు అవును. విశ్వనాథ్ గురించి చెప్పారు కదా అక్కయ్య. ఉమ్, నేను 98 లో అనుకుంటాను తిరుపతి నుంచి అక్కడ నుంచి చెన్నైకి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది మాకు, అంటే మా ఇంటి ఉమ్, ద్వారా. ఉమ్, ఆ అక్కడ రియల్‌గా ఒక గొప్ప వ్యక్తి ఎలా ఉంటారు అంటే ఆయన తీసే సినిమాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ ఇంట్లో పాత్రలు ఎలా ఎలా ఉన్నాయో ఆ పాత్రలే సహజంగా ఆయన సినిమాల్లో ఉంటాయి. ఉహుం. భార్య కానీ పిల్లలు వాళ్ళ కూతురు కొడుకు మనవళ్ళు వాళ్ళ ఇల్లే ఒక ఆశ్రమంలా ఉంటుంది. వాళ్ళ భార్య అన్నపూర్ణలా ఉంటారు. వాళ్ళ కూతురు కూడా ఎంత ప్రేమగా అరే మన హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారంట అని అలా అతిథి దేవో భవ అని చెప్తారు. ఆయన పిక్చర్ లో ఎలా చూపిస్తారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఆయన పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇంట్లో వాళ్ళ ఆ స్వభావ సంస్కారాలు ఆ ఉన్నతంగా ఎలా ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఆయన జీవితం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ అలానే ఉన్నారు. ఇది నేను దగ్గర నుంచి ఉన్నారు, చూసాను ఆయననే అక్కడ. కాదు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఆ ఉన్నారు. మనం ఇది ఏంటంటే డెఫినిషన్ ఆ రకంగా తీసుకునేసరికి కన్ఫ్యూజ్ అయ్యాం అంతే. బాబా ఆ, పిల్లలు అంటే నాకు వీళ్ళు వాళ్ళు అని. చిన్న వయసులో అప్పుడు చదువుకునేటప్పుడు ఈ కందుకూరి వీరేశలింగం గాని గురజాడ అప్పారావు గాని వీళ్ళందరూ సమాజాన్ని ఎదిరించాలంటే వీళ్ళకి ఇంత జ్ఞానము ఇలాంటిది ఎలా వచ్చింది అనుకునేదాన్ని నేను. ఎక్కడి కానీ నుంచి వచ్చింది మరి? భగవంతుడే కదా ఆ, ఇచ్చింది వాళ్ళకి అవన్నీ. అసలు వీళ్ళు అసలు సంఘ సంస్కంతా బాబా ఆ, పిల్లలే. ఆ, లేకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అవన్నీ తప్పని? ఆ, జాషువా కవి వాళ్ళే కూడా ఇంత ఇంత ఇదిగా ఈ కవితలు ఇలా రాశారు వీళ్ళు. వీళ్ళకి ఎలా వచ్చింది అనుకునేదాన్ని నేను ఉమ్, అప్పట్లో. అప్పుడు అన్ని పద్యాలు అలాంటివి ఉన్నప్పుడు ఉమ్, కొన్ని పద్యాలని వ్యాకరణ రూపంలో నానిటేలుగా కూడా పెట్టారు. గుణసుందరి కథ అవును. అని అవన్నీ. ఇదేంటి భక్త ప్రహ్లాద సినిమా చూసి హిరణ్యకృష్ణుని చూస్తుంటే నాకు అందరూ డీకేలు గుర్తుకొచ్చారు అక్కడ. అదే మరి, మీకు అది నాకు ఆ పాయింట్ ఎక్కడ చెప్పాడు అన్నది రేపు క్లాస్ లో చెప్తాను. ఎందుకు నేను భక్త ప్రహ్లాద్ సినిమా వేసాను అన్నది బాబా నాకెలా చెప్పాడు అన్నది రేపు చెప్తాను. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. ఇది అన్ని కొన్ని కొన్ని చూస్తుంటారు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా పాత్రలు ఎదురుగుండా ఉమ్. చూస్తున్నాం కదా సాక్షాత్తు అన్నట్టు అనుభవం అయిపోయింది నేను. నాకు బాబా ఆ సినిమా ద్వారానే ఇచ్చాడు ఆన్సర్. రేపు డీటెయిల్ గా చెప్తాను, మీకు తెలుస్తుంది. కానీ ఇంచుమించి ఈ సంఘ సంస్కర్తలు అంతా ఎవరైతే ఉన్నారో బాబా పిల్లలే. వీళ్ళే అక్కడికి వెళ్ళి అది తీసి ఆ 1936 లో ఆయన వస్తాడు కదా, మనం ఏం రికార్డ్ చేస్తున్నామో ఆయనకు తెలుసు. ఇప్పుడు సబ్జెక్ట్ చూస్తే మనకే అర్థమవుతుంది, ఆయనకు తెలియదా? సో ఇవన్నీ వస్తాయని ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ అదే బాబా పిల్లలు వచ్చేసి మళ్ళీ వాళ్ళ ద్వారా ఆ ప్రేరణ ఇచ్చి ఆ సంఘంలో అవగాహన అన్నది పెంచి ఆ తర్వాత ప్రభుత్వం ద్వారా చట్టాల ద్వారా వాటిని నిషేధించేస్తాడు. సో సమాజంలో మార్పు వస్తుంది. కానీ మార్పు వచ్చినా కొంతమంది ఉంటారు కదా రిజిడ్ గా, వాళ్ళు అలాగే బతికేస్తారు. ఇప్పుడు మన అసలు జ్ఞానం అనేసి ఇప్పుడు మనం చెప్పినా గానీ లేదు అది కానే కాదని చెప్పి మొండిగా ఇంకా దేహగానమే పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు, బాగు చేసుకోకుండా భాగ్యాన్ని. ఇంకా వాళ్ళు అలా ఉండిపోతారు. అసలు జ్ఞానం వచ్చినా కానీ ఫాలోవర్స్ ప్రతి దాన్ని తప్పుదో పట్టించేసారు అక్కయ్య. ఉమ్, క్రిస్టియానిటీ కూడా అసలు జ్ఞానం వేరుంటది. అవును, వేరుంటది. అదే చెప్తాను అసలు రాబోయే వేరు. రోజుల్లో. అసలు రాబోయే జ్ఞానం వేరు, అది రోజుల్లో కూడా టచ్ ఉమ్, ఉంది. అసలు జ్ఞానం వేక ఈ ఫాలోవర్స్ వచ్చేసి మొత్తం అంతా మరి కమర్షియల్ ఇందాక గా అదే చెప్పాను, జీజస్ నేను దైవ కుమారుని అంటే కాదు నువ్వే దేవుడు అని చెప్పేసి సిలువేసేదాకా చేశారు కదా. ఆ రోమన్ ఎవరో చక్రవర్తులు అదే చెప్పారు, యెహోవానే దేవుడు అని. జీజస్ అదే చెప్పాడు. మనం కూడా ప్రాక్టికల్ గా అదే చూస్తున్నాం కదా అక్కయ్య. ఎవరి దాకానో అక్కర్లేదు, ఇక్కడ కూడా అదే జరిగింది కదా. ప్రభువు కుమారుణ్ణి నేను దేవుణ్ణి కాదు అసలు అతను పరలోకంలో ఉన్నాడని కూడా క్లియర్ గా చెప్తారు, అయినా అందరూ వినరు. క్లియర్ గా మరి మధురమైన పిల్లలే కాదు నువ్వే దేవుడివి నువ్వే చేసావు పెట్టావని చెప్పి ఇప్పుడు అదే జరుగుతోంది కదా. మనం కూడా ప్రత్యక్ష సాక్షులు. అదే అసలు సాంఖ్యయోగంలో 70 జ్ఞానానికి ఈ శ్లోకాల్లో మధ్యలో వచ్చిన చాలా వరకు మురళిలో మారిపోయిన జ్ఞానానికి. అక్కే రాజేశ్వరకి ఏదో చెప్తున్నారు సాంఖ్య యోగ. చాలా వరకు కర్మయోగము వాటి గురించి అన్నిటి గురించి చాలా చెప్పారు అక్కయ్య. అవును, అది కానీ మీరు ఏంటంటే అది ఒక కరెక్ట్ దీంతో రాదు, అందుకే వేసేటప్పుడు సరిగా అదే మీరు పెట్టింది కూడా చూసాను వాట్సాప్ కి. దాన్ని స్లైడ్స్ తయారు చేసి రాబోయే రోజుల్లో అది కూడా భగవద్గీత కూడా కర్మయోగం అంతా కూడా మీరు కర్మ చేయగానే ఫలితాన్ని నన్ను ఆలోచించి చేయమని చెప్తారు కదండి. చెప్పాడు, అదే చెప్తున్నాను. అంటే కర్మయోగం కూడా అంతే ఉంటది. అది ఎందుకు అందరికి అర్థం కాలేదంటే అది సంస్కృతంలో ఉండడం ఒకటి,
ప్రాక్టికల్ లైఫ్ డైవర్షన్ మారిపోయింది. భగవద్గీత కూడా డైవర్షన్ మారిపోయింది. అదే ఎక్కడ చనిపోయినప్పుడు పాటల కింద వేసేయడం స్టార్ట్ చేశారు కదా. సో చెప్తా అది కూడా ఎక్కడ పోయిందని చెప్పి ఇప్పుడు దాన్ని కూడా మీలాంటి వాళ్ళంతా సరిదిద్దాలి ఇప్పుడు. దాన్ని కూడా ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు కదా చాలా మంది. ఇలాగే ఇప్పుడు ఇందులో మనం ఎలా బయటకు తీసుకొచ్చాం అసలు జ్ఞానాన్ని, అసలు అందరూ భగవద్గీత కూడా బయటకు తీసుకొచ్చారు, వస్తుంది. శ్లోకాలు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం కూడా తీసుకురావాల్సింది తీసుకొస్తున్నారు. రాజయోగాన్ని, ప్రాక్టికల్ లైఫ్ కదా. సో అవును. ఇప్పుడు అది కూడా బయటకు వస్తుంది. అందుకే స్టార్ట్ చేసేసాం. అది కూడా ఒకసారి చేసేస్తే అసలు జ్ఞానం బయటకు వస్తుంది అని. ఓకే మరి కానీ మొత్తం మీద రాజేష్, మార్పు అయితే బాగా వస్తుంది. సత్యం మొత్తం అసలు మరి అంతా బయటకు ఆయన వస్తుంది. అవతరించిన రకరకాలుగా వస్తుంది అది. ఆయన అన్ని రకాల అవతరించిన జ్ఞానాలు తర్వాత వస్తుంది. మార్పు అన్న పదం కాదు, పరివర్తన అన్నది ఖచ్చితంగా వచ్చే తీరుతాను. వచ్చిందే అందుకు కదా. అవును. అది అక్కయ్య, రాజేశ్వరి అక్కయ్య అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? ఓకే. సరే రేపు చెప్తానన్నారు కదా. సరే అదే బాబా, అదే కర్మయోగంలో మొదటి శ్లోకం భగవాన్ వాచ ఉంటది. అది సాంఖ్య యోగులకు జ్ఞానం అనేది, యోగులకి కర్మయోగము అని 2 విధాల పద్ధతులు ఉన్నాయి. దాని గురించి చెప్పారన్నమాట కర్మయోగంలో. అవునా? మొదటి ఒకసారి శ్లోకం ఒకసారి భగవాన్ ఫోటో తీసి పెట్టండి నాకు కూడా, చదివేసి. పెడతాను. ఎందుకంటే ఇప్పుడు అదే పెడతాను. సిరీస్ రికార్డ్ చేస్తాం కాబట్టి అన్ని ఒక్కసారి తీసుకొచ్చేద్దాం. నాకు కొంత సరే. సాయం చేసినట్టు ఉంటది. నేను వెతికే కన్నా మీరు వెతికి ఇచ్చేస్తే కొంత సమయం నాకు సేవ్ అవుతుంది. సరే ఓకే పెడతాను. మరి మళ్ళీ రేపు పెడతాను. 3 o'clock కి కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ. ఓం శాంతి అక్కయ్య. అమ్మా.